ఎవని పాలైందిరో తెలంగాణ ఎవడేలుతుండురో తెలంగాణ అని. సరే నీ భాషలనే చెప్పేటందుకు దొంగల పాలయ్యిందిరో తెలంగాణ, లంగల పాలయ్యిందిరో, టకైట్ల పాలయ్యిందిరో, మోసగాన్ల పాలయ్యిందిరో తెలంగాణ అని. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కాడికెళ్ళి ఆంధ్ర పాలకుల చేతులలో బాంచంగిరి చేశారు కదా. వాళ్ళ సంకనాకుండా తిరిగిన వాళ్ళందరూ ఇప్పుడు పదవులలోకి వచ్చి ఉన్నారు కాబట్టి వాళ్ళకి నిజమైన తెలంగాణ మీద ప్రేమ లేదు, ఈ అస్తిత్వం మీద వాళ్ళకి సోయి లేదు. లొట్టపిట్ట పెదవి కోసం నక్కెదురు చూసినట్టు వాడు ఇస్తాడని ఎదురు చూడడం తప్ప వాడు ఏదో చేస్తాడు ఇస్తాడు ఏం లేదు. కూరగాయలందరినీ దగ్గర పెట్టుకొని గంజాయి మొత్తం అలవాటు చేసి వారానికి 10 రోజులకు ఒకసారి మనకి అది దాపిచ్చి ఫోన్లో పెట్టుకుని వాడికి నచ్చిన దందాలు చేసుకోవాలి. ఏ స్కూల్లో 6వ తరగతి 7వ తరగతి రాకముందే గాంజాయికి అలవాటు పడుతున్నారు మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్. నేను సిగ్గుతోని తల వంచుకొని చెప్పాల్సిన పరిస్థితి. నా తెలంగాణలో పోరాటాలకు పురిటి నొప్పులు పోసుకున్నటువంటి నా తెలంగాణ, పోరాటాలకు అడ్డా అయినటువంటి నా తెలంగాణ ఇలా గాంజాయి అడ్డాలుగా తయారు చేసిన దుర్మార్గులు రియల్ ఎస్టేట్ బ్రోకర్ నా కొడుకులు వచ్చి ఇప్పుడు ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాకపోతే ఏందైనా మీ దోస్తే అన్న, మీ క్లోజ్ ఫ్రెండ్ అయినా. దోస్త్ అయితే మంది ఇండ్లు గులగొట్టాలన్నదా, దోస్త్ అయితే లంగ పనులు చేయాలన్నదా. జనానికి అనిపించచ్చు అరే ముఖ్యమంత్రిని పట్టుకొని ఇట్లా అంటున్నారు, అరే ఫ్యాక్ట్ అది. అంటే నీకు వచ్చిన ఈ బాధ ఆ రూపంగా మారి మాట్లాడుతుంటే ఇంకా ఆంధ్ర ఎక్కడుంది, ఆల్రెడీ విడిపోయినారు కదా. వెంకటరమణారెడ్డి అని ఒక జర్నలిస్ట్ ను పాలమూరు బిడ్డని ఆయన కూడా తీసుకుపోయి ఆంధ్ర పోలీసు వాళ్ళు తీసుకుపోయి 3rd డిగ్రీ టార్చర్ చేశారు. నేను అరే ఏంద్రా నాయన మీకు ఏం పని ఇక్కడ అని చెప్పని. అంటే ఇక్కడ గవర్నమెంట్ ఇక్కడ ప్రజల్ని కాపాడట్లేదనే కదా అది. అదే చెప్తున్నా నేను కూడా. అందుకే రేవంత్ నాయుడు అన్న కదా, రజాకార్ రేవంత్ నాయుడు అని ఆయనకి పెట్టింది అదే. వాళ్ళు అనేది అదే, మా చంద్రబాబు డెవలప్ చేసిండు, మా రాజశేఖర రెడ్డి డెవలప్ చేసిండు. అరే నాయన మీకు 10 బంగ్లాలు లేక, మీకు క్యాపిటల్ సిటీ లేక గుడిసెలలో పెట్టుకున్నారు మీరు. అది అస్తిత్వం మీరు తెలుసుకోండి. కర్నూలులో టెంట్లో ఉండే మీ క్యాపిటల్ మీరు మద్రాసుకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు ఇవి మాట్లాడితే కడుపు గాలి చాలా మాట్లాడాల్సి వస్తుంది. మేము కూడా అసలు మీకు ఏంది, అసలు మీకు ఏముండే మీ ప్రాంతంలో ఏముండే? రికార్డ్ డాన్సులు తప్ప, సాయంత్రం కాగానే రికార్డ్ డాన్సులు తప్ప మీ దగ్గర ఏముండే చెప్పండి. ఒక పిల్లగాడు ఇక్కడ ప్రెస్ క్లబ్ లో వచ్చి వాళ్ళ ప్రెస్కు పెడితే అక్కడికి వెళ్ళి బాధితులకి వెళ్ళి ఒక పిల్లగాడు వచ్చి ఏడుస్తా ఉన్నాడు, ఒకటే ఏడుస్తున్నాడు. అరే ఎందుకు ఏడుస్తున్నావు భయ్, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పని అడిగితే, అన్న నాకు పెళ్ళి అయ్యి 5-6 ఏళ్ళు అయిందన్న అని చెప్పిండు. ఇప్పటి వరకు పిల్లలు లేకుండే అన్న, నాకు ఆటో ఇటో చేస్తే మొన్ననే ప్రెగ్నెన్సీ వచ్చిందన్న, 3 నెలలు 4 నెలలు అని చెప్పిండు. ఈ పొద్దుగాలు వచ్చి వీళ్ళంతా ఇల్లు కూలగొడుతుంటా అన్న, లోపల రిపోర్ట్స్ అవి ఉండే అన్న, అవి పట్టుకొచ్చుకుందాం లోపల పోయి ఎత్తుకుతుంటా ఒంగుడు లేసుడుకు అబార్షన్ అయిందన్న. అరే దుర్మార్గుడా రేవంత్ రెడ్డి, నువ్వు ఒక మనిషివా? కడుపులున్న బిడ్డల కానికే చంపినరా మీరు తెలంగాణ సమస్యల గురించి చెప్పిన ఆ రోజు, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. తెలంగాణముల బడులే లేవు, ఉన్న బడులకు భవంతు లేదు, వానకాలము ఎండకాలము వారం రోజులు సెలవు దినాలే, చెట్ల కింద మా పోరగాళ్ళు రా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు, పోరలు వస్తే పంతులు రాడు, పంతులు వస్తే పోరలు రారు, పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనీకి మా సారు గారికి చాకు పీసి లేదో దగాపడ్డ నా తెలంగాణము గుండె సప్పుడినుడో. అన్న నమస్తే. నమస్తే, జై తెలంగాణ అన్న. అంటే మీరు కనిపించినప్పుడల్లా, అంటే ఇటు మీడియాలో కానీ లేదంటే పర్సనల్ గా మిమ్మల్ని మీట్ అయినా నాకు ఒక పాట ఎప్పుడు గుర్తొస్తూ ఉంటది, ఎవని పాలైందిరో తెలంగాణ ఎవడేలుతుండురో తెలంగాణ అని. ఎందుకంటే అంటే ఎవరైతే ఉద్యమం చేసి తెలంగాణని తెచ్చిండ్రో, అంటే ప్రాణాలు కూడా అర్పించి అంత పెద్ద త్యాగం చేసి తెలంగాణ తెచ్చిండ్రో, వాళ్ళ ఆశయాల అనుగుణంగా తెలంగాణ నడుస్తుందా అన్న, ముందుకు పోతుందా? సరే నీ భాషలనే చెప్పేటందుకు దొంగల పాలయ్యిందిరో తెలంగాణ, లంగల పాలయ్యిందిరో, టకైట్ల పాలయ్యిందిరో, మోసగాన్ల పాలయ్యిందిరో తెలంగాణ అని. ఇంతకుముందేమో బయటి దొంగలుండే, ఇప్పుడేమో ఇంటి దొంగలు అయినరు. తెలంగాణ రాకముందు వలసవాదుల చేతులలో తెలంగాణ దోపిడికి గురైంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో పుట్టి ఇక్కడున్న వాళ్ళ చేతుల మీద దోపిడికి గురైతున్నది. అది ఎట్లా అంటే అక్కడ ఉన్నటువంటి నాయకుల చేతులలోనే వీళ్ళు బానిసగా పనిచేసిన వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ దాంట్లో మెజారిటీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కాడికెళ్ళి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి కాడికెళ్ళి ఆంధ్ర పాలకుల చేతులలో బాంచంగిరి చేశారు కదా. సో వాళ్ళ సంకనాకుండా తిరిగిన వాళ్ళందరూ ఇప్పుడు పదవులలోకి వచ్చి ఉన్నారు కాబట్టి వాళ్ళకి నిజమైన తెలంగాణ మీద ప్రేమ లేదు, ఈ అస్తిత్వం మీద వాళ్ళకు సోయి లేదు, ఈ సంస్కృతి సాంప్రదాయాల మీద వాళ్ళకి ఎక్కడ కూడా సోయి లేదు, ప్రేమ లేదు, ఎక్కడ కూడా లేదు. సో అందుకని ఏంటంటే నిజమైన తెలంగాణ అనేది మిస్ అవుతున్నాం, మనం జనం మిస్ అవుతున్నారు. అందుకనే ఈ వీళ్ళ పాలైంది, కుక్కల పాలైంది, నక్కల పాలైంది అని ఇక చెప్పాలి. రాబందులు తోడేళ్లు ఇటువంటి వాళ్ళ ఊసరవెల్లుల చేతులలో తెలంగాణ బలైతున్నది అంతే. అంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్ల చేతిలో బలైపోయింది అంటారు మొత్తం. బరాబర్ కదా. ఇప్పుడు వాళ్ళు అంటేనే దోపిడి కదా. వాళ్ళు ఇక్కడికి వచ్చి వలస వచ్చి ఇక్కడ అభివృద్ధి కన్నా ఎక్కువ వాళ్ళ కుటుంబాలు, వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ బంధువులే అభివృద్ధి చెందినరు. మీరు జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్ చూస్తే మీకు ఏమేమి ఉన్నాయి అన్ని తెలుసు కదా. అన్ని బ్యాంకులలో ఉన్న ఇండ్లే అవన్నీ మొత్తం గిరివి పెట్టిర్రు, అన్ని బ్యాంకులలో కొట్టిర్రు, లోన్లు తీసుకున్నారు. తెలంగాణ భూముల మీద కబ్జాలు చేసి వాళ్ళు ఎట్లయితే బంగ్లాలు ఎదిగినరో అట్లా వాళ్ళ ఆస్తులు అట్లే అంతస్తులు ఎట్లా పెరిగినాయో అట్లా వాళ్ళ ఆస్తులు కూడా పెరిగినాయి. అది ఎట్ ద కాస్ట్ ఆఫ్ తెలంగాణ పీపుల్. తెలంగాణ ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎవరైనా సక్కదనంగా చేసి మంచిగా కష్టపడి సంపాదించిన వాళ్ళు కాదు. 99% మొత్తం అవినీతి చేసి సంపాదించినటువంటి వాళ్ళ దగ్గర మన లీడర్లు కూడా వాళ్ళ దగ్గర గదే పని చేశారు కదా. వాళ్ళు
పెద్ద పైసా గుంజుకుంటే వీళ్ళు చిన్న చిన్న పైసలు ఏరుకుని వీళ్ళు కూడా గాడికే వచ్చారు. వాళ్ళకి అదే నైజం అలవాటైంది కనుక ఇప్పుడు తెలంగాణ దౌర్భాగ్యం ఉంది. అందుకే తెలంగాణలో ఆత్మహత్యలు నడుస్తూనే ఉన్నాయి, నిరుద్యోగ సమస్య ఉన్నది, అస్తిత్వ పోరాటాలు అందుకే నడుస్తూనే ఉన్నాయి. కాబట్టి ఈ మన లీడర్షిప్ వాళ్ళ దగ్గర వాళ్ళ వాళ్ళ ఏది చెప్తే చేసి అదే రాజకీయం అనుకోని చెప్పి చేస్తున్నారు కదా. సేవ కన్నా ఎక్కువ వీళ్ళు ఎప్పుడు వాళ్ళకి ఎవరికి సోయి లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఏ మంత్రులకు కూడా 99% వ్యతిరేకించినటువంటి వాళ్ళే ఉన్నారు కదా. రెండు కళ్ళ సిద్ధాంతం మనిషే ఇప్పుడు ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు కదా. అంటే డబ్బులు ఖర్చు పెట్టాలి అన్న. ఎవడైతే ఎక్కువ డబ్బులు ఇస్తుండో వాళ్ళే గెలుస్తారు కదా, మంత్రులుగానో లేదంటే క్యాపిటలిస్టులు. ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళే గెలుస్తుండ్రు, వాళ్ళే డబ్బులు ఎక్కువ ఇస్తున్నారు. నీకు ప్రజాభిమానం లేదంటే ఒక పార్టీని నమ్ముకుంటే ఈ మధ్యన జీవన్ రెడ్డిని చూసినాం, ఆటోమేటిక్ గా అదే అవుతుంది కదా. నీకు ఎవరైతే డబ్బులు పెట్టగలుగుతారో వాళ్ళే లీడర్లు ఉంటారు, వాళ్ళే పార్టీలను నడుపుతారు, వాళ్ళే పార్టీలలో ఉంటారు. ఇది ఒక దౌర్భాగ్యం శ్రీపాల్. ఇది పైసలతో అంటే ప్రజాప్రతినిధులు రాజకీయాలను అసెంబ్లీలో పార్లమెంట్లకు పోవాలంటే దాన్ని ఒక వ్యాపారం చేసేసారు. అది బై డిజైన్ జరిగింది. జనానికి మంచి నాయకత్వం చూపించలేదు, ఇప్పటిదాకా చూపిస్తలేరు. మీరు అట్లా అంటే తెలంగాణ ఉద్యమంలో ఏం పైసలు ఇచ్చిరని చెప్పి ప్రజలు టిఆర్ఎస్ కోట్లేసిండ్రు, తెలంగాణ వాదానికి వేసిండ్రు కదా. నువ్వు ప్రత్యేక రాష్ట్రం అని కొట్లాడినటువంటి వాళ్ళు నేను సమైక్య రాష్ట్రంలో ఏ పదవద్దు నాకు, నేను కేవలం తెలంగాణకు కావలి కుక్క లెక్క ఉంటా అన్న తర్వాత కూడా ప్రత్యేక వాదంతో నిలబడ్డటువంటి వాళ్ళు సమైక్య రాష్ట్రంలో 6 మంత్రులు అయినరా లేరా? అందులో అల్లుని హరీష్ ను కూడా ఎమ్మెల్యే కాకముందు మంత్రిని చేసినా లేదా? తర్వాత ఈయనే తెలంగాణ చివరకు నాకు ఏ పదవద్దు, ఏ హోదా వద్దు, నాకేమొద్దు అన్నోడు ఢిల్లీలో పోయి కేంద్ర మంత్రి అయిందా కాలేదా? నరేంద్ర కూడా అయింది కదా. అట్నే జయశంకర్ కూడా ఒక ఢిల్లీలో ఒక పదవి ఈక్వల్ టు చీఫ్ సెక్రటరీ ర్యాంక్ చాలా మంది తెలియదు. ఇది జయశంకర్ కూడా ఆడ పదవి తీసుకున్నా లేదా? 9 పదవులకు తెలంగాణ తాకట్టు అని కరపత్రం తీసినాం మేము అప్పుడు. సో జనము అంటే ఇట్లా వీళ్ళు ఉద్యమాన్ని మోసం చేసుకుంటా, తెలంగాణను మోసం చేసుకుంటా, ప్రత్యేక రాష్ట్రంలోనే కావాలి కదా. నువ్వు టిఆర్ఎస్ అనేది తెలంగాణ రాష్ట్ర సమితి అని పెట్టినప్పుడు, సో రాష్ట్రం రాకముందే నువ్వు మంత్రులేను అంటే మీకు వీటికన్నా ఎక్కువ పదవుల మీద ఆశ ఉన్నది కదా. అట్లా జరిగిన తర్వాత కూడా ప్రజలు నమ్మి కూడా మళ్ళీ ఓట్లేసి గెలిపించిరా లేదా వీళ్ళందరినీ? పైసల కోట్లేలే జనం, అప్పుడేలే పైసల కోట్లు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత నాది ఫక్త్ రాజకీయ పార్టీ అని చెప్పి తెలంగాణ అస్తిత్వాన్ని పొందబెట్టింది కదా. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉండేది ఉంటే వేరే తిరుగుంటుండే. జగన్ ఎంబడి ఉండి అక్కడ మైబాద్ లో రాళ్లతోని మన తెలంగాణ యువతరాన్ని విద్యార్థుల మీద దాడి చేసినటువంటి వాళ్ళనే మళ్ళీ నువ్వు తీసుకొచ్చి నీ పార్టీలో ఇప్పుడు మంత్రి కదా, అంతకు ముందు కూడా మంత్రి చేశారు కదా. అక్కడ ఉన్నోళ్ళు కూడా ఇప్పుడు అక్కడ ఉన్న రెడ్డి నాయక్ గానీ లేదంటే ఇప్పుడు మీరు అన్నట్టు కొండా సురేఖ గారు గానీ వీళ్ళందరూ ఇప్పుడు జగన్ ఎమ్మడి నిలబడ్డోళ్లే కదా. అంతే కదా, అంటే తెలంగాణ వ్యతిరేక శక్తులే కదా ఇవన్నీ. సో వాళ్ళని ఇక్కడ టిఆర్ఎస్ రాగానే నువ్వు వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ పెట్టి వాళ్ళు సరే పోనీలే మాఫ్ చేద్దాం అన్నట్టుగా జనం ఓట్లేసారు. సో దాని తర్వాత జనంకి ఏమైపోయింది అంటే ఒక ప్రత్యామ్నాయం కనబడతలేదు కదా జనంకు. ఏ పార్టీ అయినా పైసలకు అలవాటు చేసారు జనాన్ని. అంటే వాడు నిజాయితీ పరుడు ఎవరు కూడా రాజకీయాలకు రానియొద్దనే ఉద్దేశంతో చేసారు. యూనివర్సిటీలలో ఉన్నటువంటి విద్యార్థులను కాడికెళ్ళి కూడా నీకు ఎందుకు రాబాయి పైసలు నేను పెడతా కదా నీకు ఎందుకు అనే లెక్కలా తీసుకొచ్చి పెడితే పాపం వాళ్ళకు నిజంగా లోపల సేవదన చేయాలి. నేను ఉద్యమంలో తిరిగినా, నా మీద లాఠీ దెబ్బలు పడ్డాయి, నేను బుల్లెట్ గాయాలు తలిగినాయి, నాకు బాష్పవాయులు తలిగినాయి, నేను నా ప్రాంతానికి ఏమైనా చేయాలంటే కూడా చేయనియలే, ఎందుకంటే వాళ్ళ చేతులలో పెట్టుకోరు. సో ఇప్పుడు ప్రజలు మారాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు నిజమైన తెలంగాణ వాదులు అంటే ఇప్పుడు రాజకీయాలలో ఎట్లా తీసుకొచ్చి పెట్టేశారు అంటే పైసలు లేని నువ్వేం కావరాబోయ్ అన్నట్టు లెక్కలు వచ్చింది. అరే నీ దగ్గర ఎన్నో శ్రీపాల్, అరే నేను ఇట్లా చేసినా, నేను సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ దాకా పోయినట్టు అవునా పిక్చర్ ఉన్నట్టు దాని లెక్కలు ఉన్నది పరిస్థితి. అంతేనా? విజ్ఞానవంతుని ఇలా గ్రామీణ ప్రాంతాలలో రాజకీయ నాయకులు హేగాంతో ఏమైతే రప్ప అనే కాడికి తీసుకొచ్చారు. అట్లా కాదు, ఇప్పుడు మొత్తం మోసానికి గురైంది. ఏ ఆకాంక్షలతోటైతే తెలంగాణ పోరాటం జరిగిందో, ఇంతమంది విద్యార్థులు యువకులు చనిపోయిన వాళ్ళే కాకుండా కళాకారుల పాటల గొంతులు మొత్తం మూగపోయేదాకా పాడిరు కదా. వాళ్ళు కావచ్చు ఎంతో మంది లాఠీ దెబ్బలు తిన్నారు, ఎంతో మంది ఎన్నో అవమానాలు పడ్డారు, జైళ్ల పాలైనరు, పోలీసు వాళ్ళ బూతులు తిన్నారు, రాజకీయ నాయకుల బూతులు తిన్నారు. ఇవన్నీ తిన్న తర్వాత ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది కదా. సో ప్రజలు మారకుంటే ఈ వ్యవస్థ మారదు. ప్రజలు పైసలు తీసి పక్కకు ఇప్పుడైతే కొంచెం అలవాటు చేసేసారు. సో మన బొట్టలో ఎవరైనా రాజకీయ క్షేత్రంలో పోతే కూడా నీతో ఏమైతే నీ దగ్గర ఎన్ని ఉన్నాయి అన్నాడు. అరే నాయన నేను ఎప్పటి నుంచో ఉద్యమంలో అవునా అయితే నాకేంది అంటున్నాడు. నీకేంది గురించి అక్కడనే చర్చ మొదలు కావాలి. నేను అయ్యేది ఉంటే ఏమేమైతాయి, ఇటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు రేపు రాజకీయ క్షేత్రాలలో ఎమ్మెల్యేలో ఎంపీలో మంత్రులు కనుక అయ్యేది ఉంటే అప్పుడు ప్రజా సంపదను ప్రజల గురించి ప్రాపర్ గా ఎట్లా వాడతాం అనేది చూపించాలి. ఇప్పుడు నిన్న మొన్న ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇప్పటి వరకు మేము 4,500 కోట్లు మేము ఆరోగ్యశ్రీ తరఫుకి వెళ్ళి మేము పేద ప్రజల వైద్యానికి ఖర్చు పెట్టినామన్నాడు మొన్న స్టేట్మెంట్ లో. అరే అంటే జనం అనాలి, అరే తిక్కనా జనం తిక్కోవాలనుకొని చెప్తున్నాడు. ఇప్పుడు మన బోటలో మేము చెప్పాలంటే 4,500 ఎవరి గల్లా పెట్టెలకు పోయినాయి, ప్రజల గురించి కాదు. అసలు నీకు చిన్నగా మామూలుగా
ఏదైనా కడుపు రోగం అయితే కన్ను బీకినట్టు సర్జరీలు చేస్తేనే కదా. శవాలకు ట్రీట్మెంట్లు చేస్తున్నటువంటి ప్రైవేట్ హాస్పిటళ్లకు, కార్పొరేట్ హాస్పిటళ్లకు ఈ 4,500 కోట్ల రూపాయలు దారాదత్తం చేసినావు. దాంట్లో నీ వాటా ఎంత వచ్చింది? 500 కోట్ల, 1000 కోట్ల? నీ పార్టీకి నీకు వాటా ఎంత? ప్రైవేట్ హాస్పిటల్ అంటే దోపిడే కదా. బ్యానర్ల కాడికి వెళ్ళి నిన్న మొన్న ముఖ్యమంత్రి హాస్పిటల్ ఓపెన్ చేసిన, మెడికవర్ హాస్పిటల్ అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఓపెన్ చేసిరు కదా, వరంగల్ ఒకటి ఇక్కడ నుంచి వరంగల్ దాకా హోర్డింగ్స్ ఉన్నాయి. వరంగల్ నుంచి కరీంనగర్ దాకున్నాయి, కరీంనగర్ నుంచి మళ్ళీ సిద్దిపేట దాకున్నాయి, వరంగల్లో హోర్డింగ్స్ ఉన్నాయి, వరంగల్ నుంచి ఖమ్మం దాకున్నాయి, మొత్తం రోడ్డు మీద మొత్తం. ఈ పైసలన్నీ అడికెళ్ళి వచ్చినాయి, జనం మీద వైద్యం చేసిరే కదా. ఇదే 4,500 కోట్ల రూపాయలు కనుక నువ్వు వైద్యం గురించి ప్రభుత్వ హాస్పిటల్లో నువ్వు అన్ని సౌకర్యాలు కనుక పెట్టి ఆ డాక్టర్లను పెడితే నీకు ప్రజలకు ఉపయోగపడుతుంది కదా. మళ్ళీ గొప్పలు చెప్పుకుంటున్నారు బయటకు వచ్చి. ఇది జనం లోపలికి తీసుకుపోవాల్సిన అవసరం. మీరు అన్నట్టు అదే వరంగల్ మెడికవర్ హాస్పిటల్ ఓపెనింగ్ వెళ్ళి అదే వరంగల్ ఏరియా హాస్పిటల్ బిల్డింగ్ ఇప్పటికీ పూర్తి కాకుండా అట్లనే ఉన్నది గవర్నమెంట్. అరే అది కాదు, ఇంకా ఘోరమేం తెలుసా, సుందేల్కలు, పందికొక్కులు, ఏంది ఆపరేషన్ థియేటర్లల్లా కాళ్ళ మీద పారుడు కాదు, కాళ్ళను గిచ్చుడు, కొరుకుడు, రక్తాలు వెళ్ళేటట్టు సర్జరీ అయిన పేషెంట్లని మనం చూసినాం కదా, చాలా ఉదంతాలు ఉన్నాయి కదా. నిన్నగాక మొన్న గీడ ఇక్కడ మన షాద్ నగర్ దగ్గర, జడ్చర్ల దగ్గర ప్రభుత్వ హాస్పిటల్లా పీన్ గాను కుక్కలు బిక్కినాయి. ఒక నెల రోజుల కింద వచ్చింది, పేపర్లో కూడా వచ్చింది కదంతా. ఇది చెప్పి వీళ్ళు అసెంబ్లీలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడు, అబ్బా గిన్ని పైసలు, పేదోనికి కార్పొరేట్ వైద్యం ఎందుకురా అయ్యా, పేదోనికి కార్పొరేట్ అయితే నువ్వు ప్రభుత్వ హాస్పిటల్లే కార్పొరేట్ లెక్క చేయరాదు, నిన్ను వద్దన్నాడు, ఆ పైసలు ఇటు పెట్టి రాదు. ఆ 4,500 కోట్లతోటి నేను చెప్తున్నా కదా, దాదాపు ఒక 25% తెలంగాణలో ప్రభుత్వ హాస్పిటళ్లను అద్భుతంగా తయారు చేసి పెట్టొచ్చు. మరి ఇవన్నీ ఎవరికి సంఘాలు అవుతున్నాయి? ఏముండే యశోద హాస్పిటల్ ఓనర్ ఏముండే, అపోలో హాస్పిటల్లో ఓనర్లు ఏముండే, అసలు వీళ్ళది ఏంది, వాళ్ళ కథ ఏంది? ఎక్కడో రిమోట్ ప్లేస్లలో ఖాళీకి వెళ్ళి వచ్చి ఇక్కడికి వచ్చి ఇలా వాడలు కొంటున్నారు. మరి ఇవన్నీ ఓన్ పైసలకి వెళ్ళి వస్తున్నాయి, ప్రజల పైసలే కదా. లేని రోగాన్ని చూపించి, చచ్చిపోయిన శవాలకు ట్రీట్మెంట్లు చేపించి, ఉట్టిగేదో చిన్నగా కడుపులో వస్తుందరా నాయన అంటే వానికి ఏదో రోగం చూపించేసి కోసి యాడికాడికి చేసి దానికి 20 లక్షలు 30 లక్షలు వేసి బయటికి పంపించుడు. మన ఒక పేషెంట్ కు అంటే ఎట్లుంటది అంటే, ఇన్సూరెన్స్ వస్తున్నదన్నా కానీ ఇన్సూరెన్స్ కాకుండా డబల్ పైసలు వేసి కూడా బిల్లు వేసుకొని పోయేటువంటి మళ్ళీ ఇన్సూరెన్స్ కి పెంచి కో పేమెంట్లని ఆ పేమెంట్లని మళ్ళా దానికి అదనంగా వసూలు చేసేటోళ్ళు కూడా ఉన్నారు. ఘోరమేం తెలుసా శ్రీపాస, మనసులో ఏం చేయలేకపోతున్నాం. హాస్పిటల్ ఫోన్ చేస్తే సార్ ఇది నా చేతులు లేదంటాడు, వాడు మేనేజర్ అంటాడు, వాడికి పోతే జనరల్ మేనేజర్ అంటాడు, నా చేతులు లేదు సార్ అంటారు, మేనేజ్మెంట్ అంటాడు. ఇది అంతా తిరిగే లోపల వాడు ఆచిపోతాడు, వీడు హాస్పిటల్లో ఉంటాడు. ఏమైందా 2 రోజులు అయింది, ఇప్పటికే మళ్ళీ 4 లక్షల బిల్లు ఎక్కువ అయిపోయింది, ఇంకేంది ఇప్పుడు కడతామని ఈడ స్టార్ట్ అవుతుంది ఈ టెన్షన్. కానీ దగ్గరికి పోతే నేను అనవసరంగా అంత ముందు 4 లక్షలు అనేది ఇప్పుడు 8 లక్షలు అయ్యేటట్టున్నది అయ్యా అని చెప్పాను. ఈ భయానికి ఎవడు పోతలేడు, మనసుంటల దగ్గరకు వస్తే కూడా ఏం చేయలేని పరిస్థితి ఉన్నది. అందుకనే గవర్నమెంట్ హాస్పిటల్ చేయాలంటే నిజమైన నాయకులు రావాలి. ఉట్టిగా తుప్పిర్ల మాటలతోటి జనం కూడా ఉట్టిగా సంతోషపడి, అంటే ఈ గాలి మాటలతోటి గాయ అవుతున్నారు. పైసలు తీసుకొని ఓట్లు వేస్తే మంచోడు ఎవడు అధికారంలోకి రాడు. అందుకే వాళ్ళు మన కొంపలు కూల్స్తున్నారు, విద్య లేకుండా చేశారు, సర్వనాశనం, తెలంగాణ సర్వనాశనం చేస్తారు. అంటే వాళ్ళది కూడా తప్పు లేదు కదా అన్న. ఇప్పుడు 5 కోట్లు 10 కోట్లు 20 కోట్లు పంచినోడు వాడు ఎవడు క్యాపిటలిస్ట్, పెట్టుబడిదారుడు, వాడు 20 కోట్లకు 40 కోట్లు ఎట్లా సంపాదించాలనుకుంటాడు. కానీ నువ్వు 5,000 10,000 తీసుకుని ఓటేసినోడికి నీకెందుకు సాయం చేయాలనుకుంటాడు? నేను అందుకని ఈ జనానికి అదే చెప్తున్నా కదా, ఈ జనానికి వీళ్లకు ఉపకారం చేసేటోడు, ఉపయోగపడేటోడు ఎవడున్నాడో వాళ్ళ నాయకులుగా ఎన్నుకోవాలి. ఓకే, ఇటువంటి లంగల్ దొంగలను, బిజినెస్ మ్యాన్లను, వెనకట నిజాయితీ పరులు, నీతి పరులు అనేటోళ్ళు, సంఘ సేవకులు, సామాజిక స్పృహ ఉన్నటువంటి వాళ్ళు రాజకీయాలల్లో పదవుల కాడికి వచ్చేది, జనం కూడా అటువంటి వాళ్ళని గౌరవించేది. తర్వాత గుండాలు వచ్చారు, గుండాలను మెయింటైన్ చేసేటువంటి బిజినెస్ మ్యాన్లు ఉంటుండే. ఇప్పుడు బిజినెస్ మ్యాన్లే అంటే రాజకీయ నాయకులను మెయింటైన్ చేసేది వాళ్ళు, తర్వాత గుండాలను మెయింటైన్ చేసేది. ఇప్పుడు ఈ వ్యాపారస్తులే ఇళ్ళకి వచ్చేసేసారు. రియల్ ఎస్టేట్ మాఫియా, లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా. రియల్ ఎస్టేట్ బ్రోకర్ నా కొడుకులు వచ్చి ఇప్పుడు ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాకపోతే ఏందైనా జనానికి అనిపించచ్చు, అరే ముఖ్యమంత్రిని పట్టుకొని గిట్లా అంటున్నారు. అరే ఫ్యాక్ట్ అది. నువ్వు భూముల దందా చేసిన తీసుకొచ్చి ఆడ కూర్చోబెడితే నువ్వు భూముల దందానే చేస్తారు కదా వాళ్ళు. దోస్తే అన్న, దోస్తి వేరు ఆయన ముఖ్యమంత్రి. నేను ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నా. దోస్త్ అయితే తప్పు చేయాలని ఉన్నదా? దోస్త్ అయితే మంది ఇండ్లు గులగొట్టాలని ఉన్నదా? దోస్త్ అయితే లంగ పనులు చేయాలని ఉన్నదా? ఉంటప్పుడు మాట్లాడతాం కదా బరాబరు. నువ్వు ప్రభుత్వ స్కూళ్ళు మొత్తం నేను అధికారంలోకి రాగానే బంద్ అయిన బడులు కూడా తెరిపిస్తా అన్నావు, తెరిపించినవా? నీ మేనిఫెస్టోలలో మేము 15%, 18%, 20% పెడతావు, ఉపన్యాసాలు దంచివి, నీ మేనిఫెస్టోలలో కూడా పెడతీవి. ఇలా నీ కమిషన్ వేసిన కమిషన్ కూడా నువ్వు 18% ఇరు నాయన అని చెప్పి పెట్టిర్రు. ఏం చేసినావు? 1% పెరిగింది. ఏమైతే దాంతో జీతాలు పెరిగినాయి, జీతాలు తగ్గట్టుగా అవి పెరిగినాయి. గవర్నమెంట్ వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేస్తుంటే దోస్త్ అయినా ఎవరైనా మాట్లాడాల్సిందే. ఇంకోటి దోస్త్ అన్నారు కాబట్టి చెప్తున్నా, ముఖ్యమంత్రిగా మొట్టమొదలు గద్దరన్న మీటింగ్ రోజు వచ్చిన నాడు నేను గద్దరన్న రాసినటువంటి ఒక పాట పాడి
అది నేను ముఖ్యమంత్రి నా దోస్తు అనుకొని నేనేదో సంకలెగరేసి మావాడు కదా అని చెప్పి నేనేం చెప్పలే. తెలంగాణ సమస్యల గురించి చెప్పిన ఆ రోజు, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. తెలంగాణముల బడులే లేవు, ఉన్న బడులకు భవంతు లేదు, వానకాలము ఎండకాలము వారం రోజులు సెలవు దినాలే, చెట్ల కింద మా పోరగాళ్ళు రా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు, పోరలు వస్తే పంతులు రాడు, పంతులు వస్తే పోరలు రారు, పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనీకి మా సారు గారికి చాకు పీసి లేదో దగాపడ్డ నా తెలంగాణము గుండె సప్పుడినుడో అని ఇది ముఖ్యమంత్రి ముంగడ చెప్పినిపించిన. ఇది వాస్తవిక పరిస్థితి. నువ్వు ముఖ్యమంత్రి అవుతున్నావు, నువ్వు విద్యను మొత్తం కటిక పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా సమానమైన విద్య ఇవ్వాల్సిన బాధ్యత నీ ముందున్నది. నువ్వు గద్దరన్న మీటింగు గద్దరన్న బొమ్మ పెట్టుకున్నాడు ఒకటే కాదు, ఆశయాలు నువ్వు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పని ముఖ్యమంత్రి ముంగట మాట్లాడినా. ఇప్పుడు అదే మాట మాట్లాడుతున్నాం, ఎక్కడ ఇంకా పోతలేం. ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు కూడా అదే చెప్పినాం మేము. ఇప్పుడు ఇవాళ తెలంగాణ పాఠశాలలు గాంజాయి అడ్డాలు అయిపోయినాయి. బాధతో చెప్తున్నా నేను, తాగుబోతు అడ్డాలు అయిపోయినాయి, వాచ్మెన్లు లేరు. నేను ఎన్ని మీరు చూస్తా అంటే నేను హండ్రెడ్స్ ఆఫ్ స్కూల్స్ చూపిస్తా ఇయ్యాలటి కూడా. మొత్తం ఎంటైర్ రాజకీయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ దాని వెనకాల ఉన్నది. ఏ ఊర్లో కనబో గాంజాయి దొరుకుతుందా లేదా, మళ్ళీ పెద్ద టీములు పెట్టినామని పెద్ద సినిమా వాళ్ళతో అడ్వర్టైజ్మెంట్లు ఇప్పించుడు. నిన్న మహబాద్ లో ఆవిడ గంజాయితో వాళ్ళని రోడ్డు మీద వెళ్ళేటోళ్ళని కొట్టడం కూడా. రోడ్డు మీద కాదు శ్రీపాల్, తల్లిని చంపిన వాళ్ళు ఉన్నారు, తండ్రిని చంపిన వాళ్ళు ఉన్నారు. ఏది పిల్లలు చదువుకున్న పిల్లలు కాడికెళ్ళి ఏ స్కూల్లో 6వ తరగతి 7వ తరగతి రాకముందే గాంజాయికి అలవాటు పడుతున్నారు మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్. నేను సిగ్గుతోని తల వంచుకొని చెప్పాల్సిన పరిస్థితి. నా తెలంగాణలో పోరాటాలకు పురిటి నొప్పులు పోసుకున్నటువంటి నా తెలంగాణ, పోరాటాలకు అడ్డా అయినటువంటి నా తెలంగాణ ఇలా గాంజాయి అడ్డాలుగా తయారు చేసిన దుర్మార్గులు ఈ రాజకీయ వ్యవస్థ మొత్తం తెలంగాణలో అటువంటి అన్ని రాజకీయ పార్టీల గురించి మాట్లాడుతున్నా. అన్ని కాన్స్టిట్యున్సీలు జరుగుతున్నది, నా కాన్స్టిట్యూన్సీ జరుగుతలేదని చెప్పని ఎక్కడైనా ఎవడన్నా ఛాతి తనాయించి నా నియోజకవర్గంలో గాంజాయి సప్లై లేదు అని చెప్పి ఎమ్మెల్యేలను మాట్లాడే ధైర్యం ఉంది ఎవరికైనా? పోలీసు వాళ్ళు ఎవరన్నా బెల్ట్ షాప్లను అడ్డుకొని, పిల్లలు ఎవరన్నా ఊర్లో యూత్ అడ్డుకొని పోయి ఆపితే పోలీసులే ఉల్టా వచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టి అరే నువ్వు అట్లా బంద్ చేపిస్తావురా అని. గవర్నమెంట్ ఇప్పుడు బెల్ట్ షాప్స్ ఇల్లీగల్ కదా, కానీ ప్రతి ఊర్లో బెల్ట్ షాప్స్ ఉన్నాయా? 4-5 అంతే కదా. ఇదే ముఖ్యమంత్రి అధికారంలోకి రాకముందు కేసీఆర్ ఆయన తాగుతున్నాడు, తాగి పల్లెలలో ప్రతి ఒక్కరిని తాగుబోతులను తయారు చేసిన చెప్పుకుంటా ఊరు తిరిగిందా లేదా? మా బోటలో కూడా నమ్మినాం, నేను నమ్మినారు, నా దోస్తు వస్తే మంచిగా అయితే కావచ్చు అనుకున్నా. కానీ ఈయన వచ్చిన తర్వాత టార్గెట్లు పెంచిండి. ఇంకా నీకు అరే నీదేమైనా కోటి రూపాయలు అవుతున్నది నీ దగ్గర, 1.5 కోటి నీ టార్గెట్ అని ఎక్సైజ్ వాళ్ళకు, సబ్ ఇన్స్పెక్టర్లకు, సర్కిల్ ఇన్స్పెక్టర్లకు ఒత్తిడి చేస్తారు. వాళ్ళు చెప్తున్నారు మాకు, అరే ఏం నౌకరన్నా ఇది దరిద్రం అయిపోతుంది, చూడలేకపోతున్నాం ఇట్లా. వీళ్ళ టార్గెట్లు ఫుల్ఫిల్ చేయాలి. ఎందుకు? మళ్ళీ గవర్నమెంట్ కు పైసలు పోవాలి, వాళ్ళకు లావాదేవీలు పోవాలి. నీకు బంద్ కావాలంటే ఇవాళ ఒక పెన్ స్ట్రోక్ తోటి నేను చెప్తున్నా, నా అసంటోడు కనుక అధికారంలోకి వచ్చి కూర్చునేది ఉంటే నేను 1-2 రోజులలో మొత్తం అసలు గంజాయి లేకుండా చేసి పడేసేయచ్చు. ప్రతి ఒక్కరికి నెక్సెస్ ఉంటుంది. పైసలు ప్రతి పోలీసునికి పోతాయి, ఎక్సైజ్ జోన్కి పోతాయి, వాళ్ళ ద్వారా రాజకీయ నాయకులకు పోతాయి. ఎందుకంటే వాళ్ళ అపాయింట్మెంట్లు, వాళ్ళ ట్రాన్స్ఫర్లు మొత్తం వీళ్ళ చేతులు ఉంటాయి. కాబట్టి ఇలా సర్కిల్ ఇన్స్పెక్టర్ అనేది చాలా సిగ్గుతో చెప్పాల్సిన పరిస్థితి. బయట ఒప్పుకోరు కావచ్చు, కానీ వాస్తవం ఏంది? పైసలు ఇవ్వకుంటే వాళ్ళకు కూడా ప్రమోషన్ లేవు, పైసలు ఇవ్వకుంటే పోస్టింగ్ లేవు, ట్రాన్స్ఫర్లు కూడా లేవు. అది రాజకీయ నాయకులకు ఇవ్వాల్సిందే కదా. బహిరంగంగా లాస్ట్ గవర్నమెంట్ నుంచి కూడా జరుగుతున్నది అదే కదా. మరి వీళ్ళు కనుక కరెక్ట్ ఉండి నా మొత్తం తెలంగాణలో బెల్ట్ షాపులు వద్దు అని ముఖ్యమంత్రి అనుకుంటే బెల్ట్ షాప్ నడుస్తుందా? వాళ్ళు ఎందుకు అనుకుంటారు? ఓటుకి 5,000 ఇచ్చినోడు ఎందుకు అనుకుంటాడు? నేనేం చెప్తున్నా అంటే ఆయన చెప్పిన ప్రామిసెస్ కదా ఇవి. ఆయన చెప్పిన ప్రామిసెస్ 100 ప్రామిసులు చెప్తారు. ఓటుకు మనం పైసలకు మనం విరుద్ధం కాబట్టి మనం మాట్లాడతాం. ఇది జనంకి తప్పని మనం ఎడ్యుకేట్ చేస్తాం కదా. జనానికి కూడా ఏమైపోయిందంటే ఈయన వచ్చినా గదేనా, ఆయన వచ్చినాక ఏ రాయి అయితే నెత్తి వల్ల కొట్టుకుంటేందుకు అని అయిపోయింది. కేసీఆర్ రాయి అయిపోయింది, రేవంత్ రెడ్డి అయిపోయింది, రాహుల్ గాంధీ అయిపోయింది, 3 అయిపోయింది లెక్కున్నది. అన్ని రాజకీయ పార్టీలు అట్లా అయిపోయినాయి కదా. ఆల్ పొలిటికల్ పార్టీస్ అట్లా ఉన్నాయి. అందుకని జనం ఇప్పుడు నిజమైన తెలంగాణ ఆకాంక్షలతో ఏదైతే ఆకాంక్షలు తెలంగాణ తెచ్చుకున్నామో అవి నెరవేరుతున్నాయా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ గా ప్రజలు చూడాల్సి. అంటే ఇప్పుడు జనాలకు తిండి ఉంది, బట్టు ఉంది, గూడు ఉన్నాయి, అన్ని ఉన్నాయన్న. ఒకప్పుడు ఉద్యమం చేసినప్పుడు కోఆపరేటివ్ బ్యాంక్ లోడ్ వచ్చి తలుపులు ఎతకపోతున్నా కూడా తెలంగాణ కోసం నిలబడ్డోళ్ళు ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ఎందుకు ఇంత కమర్షియలైజేషన్ అయింది పాలిటిక్స్? ఊర్లలో చూసినా కూడా ఒక చిన్న సర్పంచ్ కి 70 లక్షలు 80 లక్షలు ఖర్చు పెట్టే దగ్గరకు వచ్చారు. ఓట్లు నువ్వు 70-80 లక్షలు అని చెప్తున్నావు, ఓట్లు పెడుతుండ్రు. నీ సర్పంచ్ ఏం చేయాలి? ఇప్పుడు గెలిచిన తర్వాత సపోజ్ 1 కోటి రూపాయలు పెట్టి సర్పంచ్ అయింది అనుకో, నెక్స్ట్ డే నుంచి ఏం చేయాలి? సర్పంచ్ ఆ 1 కోటి రూపాయలు రికవరీ చేయాలి. ఒకవేళ ఆయన దగ్గర లేకుండా మిత్తికి తెస్తే మిత్తి కట్టాలి, లేదు భూమి అమ్మితేస్తే అట్లా. నేను చాలా ఉదంతాలు నేను పోయినా. కొంతమంది సర్పంచ్లు అయ్యి అప్పులు తీర్చలేక ఉన్న భూములు అమ్ముకొని బీకారుగా అయిన ఉన్నారు. నువ్వు బీకారు అయిపోయినావు, నా తల్లిగారింటి కలికి తీసుకొచ్చిన భూమి కాడికి నువ్వు అమ్మి పడేసినావు అని ఇడుపు కాయిదాలు చేసి మొగల్లో వదిలిపెట్టిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. నేను పోయినా సర్పంచ్ ఇళ్ళ కాడికి, నేను చాలా ఇళ్లలో పోయినా కాబట్టి నేను అథారిటీతో మాట్లాడుతున్నా, అథారిటీతో చెప్తున్నా. నేను అవి సభలు కూడా పెట్టినాం, ప్రెస్ క్లబ్ లో కూడా పెట్టాం. ఆ సర్పంచ్లను తీసుకొచ్చినాము, ఎవరెవరు చచ్చిపోయినా వాళ్ళ ఇళ్ల కాడికి కూడా పోయినాం. కానీ వాళ్ళకు బిల్లులు కూడా రాలే ఇప్పటిదాకా. మళ్ళీ ఇంకా బిల్లులు రాలే వాళ్ళకు. అయితే ఏ రాజకీయ పార్టీ వచ్చినంటే ఇది మళ్ళీ అగైన్ సమస్య ఎక్కడంటే ప్రజలు అవినీతి పరులను తయారు చేశారు పాలకులు. అది ఎందుకు? వాళ్ళ స్వార్థాల గురించి తయారు చేశారు.
ఈయనేంది 5 ఏళ్ళు మళ్ళా మూల పోతే ఏమున్నది. ఒకడు నా కులపోడని ఇస్తాడు, ఓడ నాకు పోయినప్పుడు ఒక బీరుకు పైసలు ఇస్తాడనో, లేకపోతే బిర్యానీకి పైసలు ఇస్తాడనో, ఓడు భుజం మీద చేస్తే కుషు. అవును. అవును. చదువుకున్న వాళ్ళు 10 మంది ఒక పాలిటిషియన్ దగ్గర పోతే నువ్వేం చదువుకున్నావు, ఏంది నీ నౌకరు ఉన్నదా లేదా అడుగుతలేడు. కౌంట్ వాళ్ళకు గొర్రెలు బర్రెలు కుక్కల లెక్క కౌంట్ పెడతారు. 10 మంది రా అని వాడు ఒక 5,000 రూపాయలు. అరే అవతలోడు ఎంబీఏ చదివిండా, ఎంఎస్సీ చదివిండా, పిహెచ్డి చేసిండా, పీజీలు ఏ సబ్జెక్టులు చేసిండు, అని అసలు ఏం కావాలి, ఇంజనీరింగ్ చదివిండా, ఎంటెక్ చదివిండా, బయట దేశం పోతాడా, ఇక్కడ ఏమైనా మంచి చదువు అవుతాడా, అసలు వానికి ఆర్థిక పరిస్థితి, సామాజిక పరిస్థితి, విద్య ఇంకేం చేయాలి, ఇవి అడుగుతలేడు ఎవరు. నీకు సౌలతున్నా ఏం లేదు. వానికి ఒక 3-4 వేల రూపాయలు ఇయ్యరా అని ఇషారా చేస్తాడు. ఇషారా చేసి ఆడు పోవాలి. ఏం చేస్తాడు, ఫస్ట్ పని ఏం చేయాలి, వైన్ షాప్ కడ ఆపాలి. ఆపి బీర్లు కొనాలి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి బీర్లు డిమాండ్ ఉంటుంది. ఈ బీర్ల గురించి అసెంబ్లీలో మాట్లాడుతారు. బీర్లు సప్లై అయితే లేవు, బ్రిజర్ లేవు అని చెప్పి మెంబర్లు మాట్లాడతారు అందులో అసెంబ్లీలో. వాని బతికెట్లు అని కాదు. అదే ఇంత అన్యాయం అంటే ఇప్పుడు ఇదైందా, పోగానే బీర్లు తీసుకుంటాడో విస్కీ తీసుకుంటాడో, ఊరు బయట పోతే ఇది పెగ్గ పట్టుకోవాలి, కారపొట్టం పట్టుకోవాలి, లేకపోతే చికెన్ ముక్కలో ఫిష్ ముక్కలో రోడ్ల మీద బండ్ల మీద వేస్తుంటారు కదా, అవి పట్టుకొని పోవాలి, తిని తాగాలి, ఇంటికి పోవాలి. పుసుకున్నానికి పెళ్ళామా యాడి వేయించినవా, ఇదేందో సంపాదన లేదు మను లేదంటే పెళ్ళాన్ని కొట్టాలి. తల్లిదండ్రులు అడ్డం వస్తే తల్లిదండ్రులు కొట్టాలి. తెల్లారి లేచినాక అయ్యో నేను ఇంత పని చేసి కదా అని కావాలి. ఇది అలవాటు అయిపోయిన తర్వాత ఇంకేమున్నది, అని లివర్ ఖరాబ్ అవుతుంది. ఇట్లా రాజకీయ నాయకులు యువతను మొత్తం నాశనం పట్టిస్తారు. ఎవరు కూడా మన నౌకరుందా లేదా, నిరుద్యోగం ఎంత ఎంత స్ప్రెడ్ అయిపోయిందంటే తెలంగాణలో. బయటికెళ్ళి వచ్చి ఇక్కడ బయటికెళ్ళి వచ్చి ఇక్కడ కంపెనీలు పెడితే బయట వాళ్ళే, ఇక్కడ కూడా ఉంటలేడు. 80% రిజర్వేషన్ అందులో ఇస్తాము అని చెప్పిండ్రు. ఇలా 80% కాదు 8% కూడా లేడేవాడు. ఆఖరికి మళ్ళా తెలంగాణ వాళ్ళు ఉడిచేటోళ్ళు, మోసేటోళ్ళు, తుడిచేటోళ్ళు తప్ప ఇంకెవరు లేరా, పైకాలు సాఫ్ చేసేటోడు ఎవరు లేడరా అంటే గవే కాంట్రాక్ట్ల కాడికి వస్తున్నది. ఎక్కడో అరాకొరవని కానీ వస్తే వచ్చి ఉంటది కానీ మీతంతా గాడికి వస్తుంది కదా. ఈ తెలంగాణ గురించి కాదు. అందుకే ప్రజలు మారాలి. ప్రజలు ఈ మందుకు, ముక్కలకు, అవినీతికి, చిన్న చిల్లర పైసలకు 500కు 1000కో 2000కో గనక అమ్ముడు పోతే, నా కులపోడనో వాడనో వీడనో అని గనక పోతే సర్వనాశనం అయిపోయింది తెలంగాణ. కూడా ఇస్తలేరన్న. అంటే ఏమంటారు, లొట్టపిట్ట పెదవి కోసం నక్కెదురు చూసినట్టు వాడు ఇస్తాడని ఎదురు చూడడం తప్ప వాడు ఏదో ఇస్తాడు ఏం లేదు. ఏమన్నా పోలీసు కానిస్టేబుల్ బండి ఆపితే మా లీడర్ ఎవరో మోటా లీడర్ ఉంటే ఆయనకు ఫోన్ చేయాలి. వాడు పంపిస్తే మావాడు ఆపిచ్చేది ఎవడు మళ్ళీ ఆ లీడరే. ఊర్లలో ఇట్లా జరుగుతున్నాయి. దీన్ని బట్టి పోరగాళ్ళందరినీ దగ్గర పెట్టుకొని గంజాయి మొత్తం అలవాటు చేసి వారానికి 10 రోజులకు ఒకసారికి మనకి అది దాపిచ్చి హోల్డ్లో పెట్టుకుని వాడికి నచ్చిన దందాలు చేసుకోవాలి. ఏం దందాలు ఉన్నాయి ఊర్లలో, అసలు దందాలు లేవు, మన్ను లేవు, ఉన్నాయి అమ్ముకుంటున్నారు. చిన్న పారితోషకాలు వస్తే వాటిని కథం పట్టిస్తున్నారు. సంసారాలు సర్వనాశనం అవుతున్నాయి. ఇదే ముఖ్యమంత్రి లాస్ట్ ముఖ్యమంత్రి తెలంగాణలో మొత్తము విధ్వరాలు ఎక్కువ అవుతున్నారు, ముండమోస్తున్నారు అని అన్నారు. ఇప్పుడు ఈయన ఏం సకదనమైన స్కీమ్ తీసుకొచ్చి పెట్టి వాళ్ళందరినీ మళ్ళా ఇట్లా అట్లా కాకుండా ఆపేటందుకు ఏ ప్రయత్నం చేసిండి ముఖ్యమంత్రి? ఏం చేయలేదు కదా. అదే జరుగుతున్నది కదా. ఇంకెక్కువైంది, టార్గెట్లు పెరిగినాయి. ఇవి చూపించి ఒకడు ఆయన ఫోటో పెట్టుకుంటాడు, ఒకడు ఈయననే 3 రంగుల జెండా అని ఒకడు అంటాడు. వాడు పెట్టేసి మానసోటోళ్ళు మాట్లాడితే వీళ్ళు బ్రోకర్ కాళ్ళు ఉంటారు కొంతమంది పోరలు తెలియక మా అన్న మీద మాట్లాడతావా అని. అరే అయినా నీ అన్న పాడుగాను నాశనం పట్టించి నీ సంసారాలు మొత్తం సర్వనాశనం చేస్తుంది. ఇక్కడ గవి మేము మాట్లాడుతుంటే నిప్పుల గుండెలో పెట్టుకున్నాడు మా అన్న రేవంత్ అన్న అని ఆయన రాస్తాడు, ఆయన పాడతాడు. ఇది జనం తినాలి. నిప్పులు గుండెలో పెట్టుకున్నాడు. నిప్పులు పాడుగానే నిప్పులు ఎక్కడి మన్ను ఎక్కడిది. జనం బతుకుల మీద మన్ను పోసి సర్వనాశనం చేసి శవాల జాతర చేస్తున్నారు తెలంగాణలో. అసలు అస్తిత్వాన్ని కథం పట్టించేస్తున్నారు తెలంగాణలో. అట్లీస్ట్ మనం మనసుండలో మాట్లాడుతున్నాం, ఈ స్వేచ్ఛనన్న మనం మాట్లాడుతున్నాం. ఇవన్నీ జనంలో పోవాలి, జనం కూడా రియలైజ్ కావాలి. యూత్ ఎక్కడ మనం మారాలి. ఇది కాదు, ఇది ఈ తెలంగాణ గురించి కాదు. కొంతమంది చచ్చిపోయింది, అవమానాల పడుడు ఇవన్నీ ఇప్పటికీ మా బొట్టలో పడుతున్నాం కదా. ఇప్పటికీ ఇప్పుడు మొన్న 2 రోజుల కింద ఒక ప్రెస్ లో మాట్లాడినా నేను ఐ థింక్ ఒక 20-25 రోజుల కింద మన దగ్గర వెంకటరామరెడ్డి అని ఒక జర్నలిస్ట్ ను పాలమూరు బిడ్డని ఆయన కూడా తీసుకుపోయి ఆంధ్ర పోలీసు వాళ్ళు తీసుకుపోయి 3rd degree టార్చర్ చేసిరు. నేను అరే ఏంద్రా నాయన మీకు ఏం పని ఇక్కడ అని చెప్పని. ఈ శనివారం ఆదివారాలు వచ్చి కొడుకులు అదే పని చేస్తున్నారు ఇక్కడ కూర్చొని. ఎవరిని టార్గెట్ చేయాలి, చంద్రబాబు నాయుడును ఇంకోటి డిప్యూటీ ముఖ్యమంత్రి ఉన్నాడు, వీళ్ళిద్దరు కలిసి అదే పని చేస్తున్నారు ఇంటికి వచ్చి కూర్చొని. అది మాట్లాడితే కూడా వాళ్ళకి అయితలేదు. నువ్వు అట్లాంటావు ఇట్లాంటావు అని. అరే ఇంకా 100 అంటాం. అవసరమైతే పరిస్థితులు అటు ఇటు అయ్యి చిన్నగా ఇంకా పెరిగినా అనుకో పెండ తీసి మీ కాన్వాయ్ కార్ల మీద కొట్టే పరిస్థితి వస్తుంది. అవసరమైతే రాళ్ళు కూడా తీసి కొడతాం. ఈ పిచ్చిగా చేస్తే వీళ్ళు ఇంకా అంటే నీకు వచ్చిన ఈ అంటే దీని కడుపు మంట అంటే దీనికి సంబంధించిన లోపల నుంచి వస్తున్న బాధ ఆ రూపంగా మాట్లాడుతుంటే ఇంకా ఆంధ్ర ఎక్కడుంది, ఆల్రెడీ విడిపోయినరు కదా, ఇంకా నువ్వు తెలంగాణ ప్రాంతీయతత్వాన్ని నువ్వు రెచ్చగొడుతున్నావు, ఈ జనాలను రెచ్చగొడుతున్నావు, మీ మీద విపరీతమైన కామెంట్లు వస్తున్నాయి కదా. నీ ఇంటికి ఎవడన్నా వచ్చి దోపిడీ చేస్తే నీ ఇంటి సామాన్ ఎత్తుకపోతే ఊకుంటావా? ఊరుకోం. ఆయన ఇంటికి పోయి ఆ పని చేస్తే ఊకుంటాడా? ఇది నా ఇల్లు, తెలంగాణ అనేది నా ఇల్లు, నా తెలంగాణ ప్రజల ఇల్లు. అది వాళ్ళ అయ్యా జాగీర్ కాదు. ఎవడో మాట్లాడుతుంది కదా హైదరాబాద్ నీదా, నీ అయ్యదా, నువ్వేమన్నా మాట్లాడితే ఇదే మాట్లాడుతున్నా. మా అయ్యలదే, మా తాతలదే, మా ముత్తాతలదే, మా అస్తిత్వం తెలంగాణ, నీది కాదు. మీరు బతకడానికి వచ్చింది వీడికి. మంచిగా బతుకుర్రి. మేము కూడా చెప్తున్నాం, మంచిగా మేము బరాబర్
మీకు పంచభక్ష పరమాన్నాలు కూడా పెడతాం, కానీ మాది గుంజుకుంటామంటే ఊకం. అంటే వాళ్ళు అనేది అదే మా గుంజుకుంటారు. చంద్రబాబు డెవలప్ చేసిండు, మా రాజశేఖర ఇదే రెడ్డి కదా డెవలప్ నెరేషన్, చేసిండు. ఇదే. మా వాళ్ళు లేకపోతే అసలు మీకు ఎక్కడిది, మీకు మీకు అసలు వ్యాపారమే మేము నేర్పించినాం. అరే నాయన, మీకు 10 బంగ్లాలు లేక, మీకు క్యాపిటల్ సిటీ లేక గుడిసెలలో పెట్టుకున్నారు మీరు. అది అస్తిత్వం మీరు తెలుసుకోండి. కర్నూలులో టెంట్లో ఉండే మీ క్యాపిటల్ మీరు మద్రాసుకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు ఇవి మాట్లాడితే కడుపు గాలి చాలా మాట్లాడాల్సి వస్తుంది. మేము కూడా అసలు మీకు ఏంది, అసలు మీకు ఏముండే, మీ ప్రాంతంలో ఏముండే? రికార్డ్ డాన్సులు తప్ప, సాయంత్రం కాగానే రికార్డ్ డాన్సులు తప్ప మీ దగ్గర ఏముండే చెప్పండి. నేను ప్రజలను అవమానపరచలేను, మీ పాలకులంత అసమర్థుల గురించి చెప్తున్నా. ఇప్పటికీ మీ క్యాపిటల్ లేదు కదా. హైదరాబాద్ ఎప్పుడుదో చరిత్ర, 100 ఏళ్ల కింద చరిత్ర హైదరాబాద్ లా. మా పట్టణంలో రోడ్ల మీద వజ్రాల వ్యాపారాలు నడిచేది, ఉట్టి ఇట్లా తాళాలు కూడా వేయకుండా పోయేది. అటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. దేంట్లో స్కిల్స్ ఎట్లా తక్కువ తెలంగాణలా? అగ్గిపెట్టెల చీర అద్భుతంగా నేసి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నేతన్న. మరమగ్గమే మరణ శాసనం అయ్యిందా, బ్రతుకు తెరువు లేక ఉరివోసుకుంటుందా, చేనేత బతుకుల్లో చేదు మిగిలిందో, సిరిసిల్ల నా తల్లి చిన్నపోయిందో అని. ఎట్లా పుట్టింది అగ్గిపెట్టెల చీర? మీ దగ్గర కూడా నేర్స్తారా చెప్పండి, ఉంటే చూపిండ్రి. నా తెలంగాణ ఆస్తి అది, మా ప్రజల ఆస్తి. ఇక్కడ నువ్వు ఏ కళలు, బొమ్మలు, నువ్వు ప్రపంచ స్థాయిలో బొమ్మలు, ఎన్ని కళారూపాలు, కొన్ని 100 కళారూపాలు మీ దగ్గర ఏమున్నా చెప్పండి. ఇవి ఉట్టిగా మీరు అక్కసుతో నుండి నువ్వు అట్లా మాట్లాడతావు ఇట్లా మాట్లాడతావు, బరాబర్ 400 ఎక్కువ మాట్లాడతాం. ఎందుకంటే మాదికున్న 100 ఏళ్ళ చరిత్ర తెలంగాణది. మీకున్న చరిత్ర మీరు పెట్టుకోర్రి, మీరు అక్కడ ఉండే మీ మద్రాసు చరిత్ర మీరు ఉంటే మీరు పెట్టుకోరు. కానీ ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఇప్పటికి ఇప్పుడు తెలంగాణ ఎందుకు కడుపుగాలు ఎందుకు మాట్లాడినాం? మా ఓన్ని తీసుకుపోయి నువ్వు ఎట్లా కొట్టినావు పోని ఆయన అభ్యంతరకర వాక్యాలు చేసి ఉండని అనుకున్నాం అనుకో. కానూన్ ఉన్నది, కోర్టులు ఉన్నాయి, నీకు రాజ్యాంగం ఉన్నది, పోలీస్ యాక్ట్ ఉన్నది, నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన పవన్ కళ్యాణ్ ఇద్దరున్నారు కదా. కేసులు పెట్టుకోరు, ఏం కేసులు పెడతారో కేసులు పెట్టుకోను. కానీ ఇల్లీగల్ గా ఇక్కడికి తీసుకుపోయి ఏ పర్మిషన్ తీసుకున్నావు, ఎక్కడికి తీసుకున్నావు? 3rd డిగ్రీ టార్చర్ చేయమని ఏ కోర్టు చెప్పింది నీకు? అంటే ఇక్కడ గవర్నమెంట్ ఇక్కడ ప్రజల్ని కాపాడట్లేదనే కదా. అదే చెప్తున్నా నేను కూడా. అందుకే రేవంత్ నాయుడు అన్నా కదా, రజాకార్ రేవంత్ నాయుడు అని ఆయనకి పెట్టింది అదే. ఆడ చంద్రబాబు నాయుడు ఉంటాడు, రేవంత్ నాయుడు ఉంటాడు, వీళ్ళిద్దరు కలుస్తారు. అందుకే వెంకటరామరెడ్డి ఎవరున్నా ఆయన సొంత సామాజిక వర్గమైన, సొంత జిల్లా అయినా శిక్షలు తప్పాయి. ఎందుకంటే వాళ్ళిద్దరు పైన ఉన్నోళ్ళు ఇద్దరి అది ఒకటే వర్గం వాళ్ళది కనుక వాళ్ళు ఇక్కడ ఎవరైనా తీసుకపోయిండ్రు కొట్టి 3rd డిగ్రీ ఎట్లా టార్చర్ చేస్తాడు? అందుకే నేను చెప్పిన ఇది ఒక్క వెంకటరామరెడ్డి మీద దాడి కాదు, ఇది యావత్ తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ అస్తిత్వం మీద దాడి అని. క్లియర్ అబ్డక్షన్ కదన్న. ఎత్తుకెళ్ళడం అనేది చాలా పెద్ద నేరము. అది పోలీసుడైనా ఎవడైనా నోటీస్ ఇవ్వకుండా ఎత్తుకపోయే అధికారమే లేదు. పోయిండ్రు, ఒత్తిడి చేసిరు, తీసుకపోయాడు, పెట్టినాక ఎట్లా కొట్టుడు ఎక్కడిది అని ఏం కొట్టుడు? ముగ్గురు ఇట్లా కూర్చొని తొడల మీద కూర్చొని ఇట్లా ఎగురుడట. ఫెయింట్ అయిపోయింది ఆయన. ఫెయింట్ అయిపోయి కింద పడితే ఈ కాలర్ పట్టుకొని ఇట్లా కాలర్ పట్టుకొని అమ్మ నా బూతులు నేను చెప్పలేను, నేను ఓపెన్ గా నేను మాట్లాడలేను. అంత అధ్వాన్నంగా, అంత ఘోరంగా తెలంగాణ ప్రజలను అమ్మనాభూతులు తిట్టుకుంటా మాట్లాడి మీరు నేను చెప్పవశంగా. అందుకే నాకు కసితోని మీకు ఏం పని రాయిడా, శనివారాలు ఆదివారాలు ఇడా మీకు ఏం పని రా అన్నది కూడా కారణం అది. ఇట్లా బట్టి కాలర్ బట్టి ఇట్లా లేపితే ఈ గొంతు ఇట్లా మొత్తం ఒత్తుకపోతే 15 రోజులు నోట్లకు కనీసం మంచినీళ్ళు మింగే పరిస్థితి లేకుండే. ఇంత ఘోరమా? తెలంగాణ వచ్చినాక కూడా ఈ తెలంగాణలో ఒక జర్నలిస్టులకు జరిగేటువంటి సన్మాన సత్కారాలు ఇవైతే ఈ ముఖ్యమంత్రిని బాంచంగిరిని వాడిని ఇంకా చంద్రబాబు బూట్లు మూసుకొని కావనకపోతే ఏమనాలి ఆయన? అబ్బా చాలా మంచి పని చేసినావా స్నేహితుడా అని చెప్పి ముద్దు పెట్టుకుంటారు. ఎవడన్నా తెలంగాణలో బరాబర్ అడుగుతారు, బరాబర్ తిరుగుతారు. కుక్క సాక్షుల వాసన పట్టుకొని గుర్తుపడుతుందట. ఈయన కూడా గట్టినే సాక్షుల వాసన చూసుకుంటున్నాడా అని అన్న నేను. అందుకని ఇంకా 10 సార్లు కూడా అంట. ఎందుకంటే కడుపు కాలుతున్నది. తెలంగాణ వచ్చిన తర్వాత ఇది ఎక్కడ దుర్మార్గం అండి? ఎంతమంది యువకులను కొట్టించిండు చంద్రబాబు ఇక్కడ. ఘోరంగా మాట్లాడిన ప్రతి ఒక్కరిని శవాలై ఊరేగుతున్నారమ్మా రైతన్నలు, నడి చేన్లలో సమాధులైన రమ్మా కూలన్నారు అని సాహిత్యం ఎట్లా పుట్టింది? దుర్మార్గుడు చేయబట్టే. లిబర్టీలోనే మనకు వచ్చి కరెంటు బిల్లుల కోసం వస్తే ఎట్లా నిర్దాక్షిణ్యంగా కుక్కలను కాల్చినట్టు కదా తెలంగాణ జనాన్ని. మర్చిపోయిన అనుకుంటారా తెలంగాణ ప్రజలు? ఏం మర్చిపోలే. పోనీ మీరు మంచిగా ఉన్నారంటే మిమ్మల్ని వదిలేస్తాం, చాలా జాందేవ్ అని చెప్పని. వచ్చిన తర్వాత మా వాళ్ళని కూడా అంటున్నాం, మిమ్మల్ని కూడా అంటున్నాం ఇట్లా దుర్మార్గం చేస్తున్నాను. నేను అక్కడి ప్రజలు కూడా విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే, మీరు ఒక విఘ్నులుగా ఆలోచన చేసే ప్రయత్నం చేయండి. మీరు మాకన్నా ముందు చదువుకున్న వాళ్ళు కదా, మీరు మాతో చెప్పించుకునే స్థాయికి మీకు రాకండి. ఎందుకంటే మీరు మద్రాసు ఉండే కాబట్టి, బ్రిటిష్ రూల్లో మీరు ఉన్నారు కాబట్టి మీకు చదువు మాకన్నా ఎక్కువ. అప్పుడు 4% 3% మనం ఉంటే వాళ్ళు 23-24% అప్పుడు ఎడ్యుకేషన్ రేట్ ఉండే కలిపినప్పుడు 56లో. అప్పటికి స్టాటిస్టికల్ డేటా. మీరు మాకన్నా ఎక్కువ చదువుకున్న కదా, అందుకే దోపిడీ ఎక్కువ చేస్తారా? ఆ దోపిడీ సామాన్య ప్రజలు ఏం చేస్తలేరు. ఇటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి చేసేవాళ్ళు, రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువ దోపిడీ చేస్తున్నారు. బతుకు తెరుకు వచ్చిన వాళ్ళని మనం ఎప్పుడు కూడా అన్నది లేదు, అన్నా తమ్ముడు రా బేటా రా చిచ్చా అని పిలిచిందే ఉంది. మనం ఎప్పుడైతే మన బతుకుల్ని చిందరవందరం చేసిన వాళ్ళ గురించే మనం మాట్లాడుతున్నాం. ఇప్పటికి 1200 మంది మొన్న కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు కదా. ఒక్కడన్నా నేనెందుకు ఆత్మహత్య చేసుకుంటారా అంటే, ఈ భూమి మీద చంద్రబాబు నాయుడు అంటాడు ఉంటుండేనా? తెలంగాణ వ్యతిరేకం చేసినటువంటి ఎవడను మిగులుతాడా ఈ భూమిలా? ఇప్పటికి అంటలేం కదా. ఇప్పటికి పృథ్వీరాజ్ అంటాడు కూడా అంటలేడు. కానీ మాట్లాడే ఒక్కడన్నా కడుపు కాలితే నీకు ఏదోటి అవుతుంది అని చెప్పాను. యాదిరెడ్డి అంటేనే పోయి పార్లమెంట్ ముంగట గోడు మాది వినబడతలేదురా నాయన మీకు. ఏదో అట్లా భగత్ సింగ్ ఎట్లయితే బాంబు వేసినప్పుడు చెప్పిండో,
బహిరంకు ధమాకేకి జరూరత్ అవుతాయండి. మీరు ఇంటలేరు కాబట్టి మేము బాంబు వేసినామని లెక్కల ఈయన పోయి పార్లమెంట్ ముంగట ఉరేసుకుని ఆయనే పానం తీసుకున్నాడు. కానీ నేను ఎందుకు పానం తీసుకోవాలి? నేను లగడపాటినో కావూరినో ఇంకెవరినో నేను తిక్కవరపునో ఆన్నో విన్నో నేను వేసేయాలనుకుంటే ఎవడ ఆపుతాడండి? ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ది యూనివర్స్ ఇస్ ది హ్యూమన్ సోల్ ఆన్ ఫైర్. నీ గుండె రగిలితే ప్రపంచంలో కెనడీ అటువంటి వాళ్ళని కూడా చంపారు కదా. మేము హింస చెప్తలేం కానీ మేము ఓపిక పడుతున్నాం కదా. ఇన్ని రోజులకి ఇన్నేళ్ళకెళ్ళి ఇంకా మా మీద ఇంకా దుష్ప్రచారాలు ఇవన్నీ అబాండాలు ఇవన్నీ చేస్తే ఎట్లా అండి? నాకు అర్థం కాదు. మీరు అన్నది వాస్తవం అన్న. మనం ఆత్మ బలిదానం చేసుకొని అరే సాధించడం తప్ప ఆత్మాహుతి దాడి ఒక్కరి మీద చేయలేదు. దాడి మాత్రం నా దగ్గరికి చాలా మంది యువకులు వస్తే వద్దని చెప్పిన. నా దగ్గరికి చాలా మంది అప్పుడు మూవ్మెంట్ జరిగేటప్పుడు పిల్లలు వచ్చారు. అన్న మేము లగడపాటిని చంపేస్తామన్నా, అన్న నేను కావూరిని చంపుతామన్నా, సుగునా చౌదరిని చంపపడేస్తామన్నా, తెలంగాణ వ్యతిరేకం చేస్తున్నా, వీళ్ళు అడ్డలు గూడ అది అని ఏమో సాహిత్యం పడుతున్నా, ఈ సినిమా వాళ్ళని కథ పెడతామన్నా. వద్దు, అది మన పంతా కాదు, అట్లా చేయొద్దు. అది మనం కాదు. మన గాంధీయన్ ప్రిన్సిపల్స్ తో పోయి కొట్లాడదాం. కానీ మీరు ఆత్మహత్య చేసుకోకండి. మన జనాలను చైతన్యవంతులను చేద్దాం. ఎట్లయితే అన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా, మన పార్లమెంట్ ఎట్లయితే మన దేశాన్ని మన దేశ పార్లమెంట్ ను తెలంగాణ ఉద్యమానికి తలదించి గౌరవంగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించినట్టు మనం చేద్దామని చెప్పని ఆ రకంగా చేసి మోటివేట్ చేసే ప్రయత్నం చేసినాం. అయినా కానీ బలిదానాలు జరిగినాయి. అయినా కానీ ఎంత హింస చేసిరు వాళ్ళు, ఎంత మందిని కొట్టిండ్రు, ఘోరంగా కదా. ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో లాఠీ చార్జ్లు అవుతుంటే ఉత్తర హిందుస్థాన్కి వచ్చినటువంటి పోలీసు వాళ్ళు పక్కకు పోయి ఏడుస్తుంటే మీరు ఎందుకు ఏడుస్తున్నారని చెప్పని అడిగితే, మా పిల్లలు ఎక్కున్నారు, మా అన్న పిల్లలు ఎక్కున్నారు, మీరంతా మీరు ఏం అంటలేరు మమ్మల్ని, కానీ మేమే ఉల్టా మిమ్మల్ని గుడ్డలను కొడుతున్నాము. మారా బేటా యాद आ रहा है हमको అని చెప్పని, हमारा बहन का बेटा तुम्हारा उमर का रहता बेटा ऐसा मारे तो हमको अच्छा नहीं लग रहा అన్నాడు. అని నీ చేతిలో ఒక వెపన్ లేదు, ఏం లేదు, నువ్వు నీ అస్తిత్వం గురించి నువ్వు కొట్లాడుతున్నావు. కానీ మాకు ఆర్డర్స్ వస్తున్నాయి, నౌకర్ అది గొడ్లను కొట్లాడి మేము కొడుతుంటే బాధ అనిపిస్తుంది అని చెప్పని. ఇది వాళ్ళకు బాధ, ఇది మాది అది కాదు కదా, మా హింసా ప్రవృత్తి కాదు. మేము ఎక్కడ అన్నలే కూడా. సరే మా దాంట్లోకి వెళ్ళి కొంతమంది మీరు చేసిన అఘాయిత్యాలకు పోయి అన్నలకు పోవచ్చు, అలిపిరి ఇన్సిడెంట్స్ అవన్నీ చేయొచ్చు. మాది ఆ పంతా కాదు, హింసావాదం మాది కాదు. కానీ మీరు చేస్తున్నది ఏంది? ఏ రాజ్యాంగాన్ని పట్టుకొని నువ్వు ఏ రాజ్యాంగం మీద ప్రమాణం చేసినావో నువ్వు ఎట్లా థర్డ్ డిగ్రీ పెట్టి నువ్వు కొడతావు మా జర్నలిస్టులని అడుగుతున్నాం. ఇప్పటికీ మా జనాలు కూడా అడుగుతున్నాం. ఇలా ఆయన కొడతావు, రేపు ఇంకో నన్ను కొడతావు. మనల్ని 60 ఏళ్ళు థర్డ్ డిగ్రీ చేసిరన్న. తెలంగాణ వచ్చినాక కూడా మళ్ళీ థర్డ్ డిగ్రీ జరుగుతూనే ఉంది. అందుకే తెలంగాణలో అసమర్థ పాలన ఉన్నదని చెప్పని. తెలంగాణ విధవలు ఉన్నారు, పైకి రానోళ్ళు, ఫాల్తుగాన్లు ఎమ్మెల్యేలు మంత్రులైన కాబట్టి ఇలా ఈ పరిస్థితి ఒక్కడు మాట్లాడతలేడే. నా తెలంగాణ బిడ్డ నువ్వు ఎట్లా తీసుకుపోయి నువ్వు నీ దగ్గర టార్చర్ ఎట్లా చేస్తారో అని మాట్లాడతలేడే. మాట్లాడారు వీళ్ళు ఎందుకంటే వీళ్ళందరూ బానిసలే. వీళ్ళందరూ అన్ని పార్టీల గురించి చెప్తున్నాను, ఒక పార్టీ అని కాదు నేను చెప్పేది, అన్ని పార్టీల గురించి చెప్తున్నా. అసలు ఏ పార్టీ వాడు, ఏ రాజకీయ నాయకుడు కూడా రాలేదు కదా కనీసం. రాడు, వాళ్ళంతా అమ్ముడుపోయి ఉన్నారు. అదే కదా బాధ, కసి. ఇట్లా మాట్లాడితేనే కూడా వస్తానంటే కూడా వస్తలేడు. ఇంత ఘోరం పట్ట బగల. ఇప్పుడు నీకు మొత్తం 100 ఇండ్లు కూలగొట్టారు కదా, దాదాపు 1000 ఇండ్లు కూలగొట్టారు కదా వెలుగుమట్ల. తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరి ప్రమేయం తోటి, ఏ సామాజిక వర్గం ప్రమేయం గురించి ఆడ పని జరిగింది? మళ్ళీ అది ఏ అది ఏ భూమి? భూదాన భూమి అంటున్నావు నువ్వు. అరే భూదాన భూమి ఇచ్చిందే పేదలకు కదరా బాయ్. ఎవడిచ్చింది? నీ అయ్య కాదు. ఎవడు? చంద్రబాబు అయ్య అయ్యలే, రేవంత్ అయ్య అయ్యలే. ఇడ ఏ రాజకీయ నాకు పొంగులెట్టి తుమ్మల అయ్య కాదు, అయ్య జాగీర్ కాదు. అది ఎవరో పెద్ద మనుషులు. ఆ వెంకట్రావు నువ్వు పేరున్నది అతను ప్రజల గురించి ఇచ్చినటువంటి, పేద ప్రజల గురించి ఇచ్చినటువంటి, నీ హక్కే లేదు దాని మీద. ప్రభుత్వం హక్కే లేదు, రాటిఫై చేయాలంతే. నువ్వు 1895 మందికి ప్రొసీడింగ్స్ ప్రకారంగా ఇస్తే నువ్వు నిర్దాక్షిణ్యంగా వచ్చి ఆల్రెడీ 31 ఎకరాలు కబ్జా చేసి నువ్వు ఏం చెప్తావు? అది వీళ్ళు ఇల్లీగల్గా వచ్చిరని చెప్తావు. వాళ్ళు ఎవడో పైసలు తీసుకుని చెప్తావు. ఏళ్ళకెళ్ళి కరెంటు లేదు, నీళ్లు లేవు వాళ్ళ కాడ. పాపం పశువుల కన్నా ఘోరంగా నువ్వు చూసే పరిస్థితి ఉండి వాళ్ళు 12 సంవత్సరాల కింద ఇల్లు కట్టుకుంటే ఆ భూమి మీద కన్నుబడి ఎవడో చంద్రబాబు చెప్తే తుమ్మల వీళ్ళంతా కలిసి, గ్యాంగ్ అంతా కలిసి అన్నంతా కలిసే ఉన్నారు. వాళ్ళు పొంగులేటి ఉన్నాడు, బట్టి విక్రమార్క కూడా ఉన్నాడు, అందరు ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఆపుతలేరు కనుక వీళ్ళకి వాటాలు పోయినాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్తే రేవంత్ రెడ్డి ఆఫీస్ నుంచి వస్తుంది, మిలిటరీ మొత్తం వస్తుంది, పెద్ద ఇవన్నీ పెట్టుకొని వచ్చి చదువుకున్న పిల్లలుంటే పుస్తకాలు కూడా తీసుకొని అంత టైం ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా మొత్తం ఇల్లు కూలగొట్టినవే. ఎవడిచ్చిండు ఆయనకి అధికారము? భారతదేశంలో పేదోనికి కనీసం ఒక 60 గజాలు 100 గజాల జాగా కూడా ఇయ్యలేనటువంటి దుస్థిత రాజకీయ వ్యవస్థలో ఉన్నామా? ఏ పేదోళ్ళ గురించి ఎన్ని గొడ్డుపోయింది ఆ తెలంగాణ? ఒకవేళ నువ్వు ఇల్లీగల్ ఉండేది ఉంటే నువ్వేం ఎంక్వైరీ చేసినావు? నువ్వే మళ్ళీ అలా 311 మందికి అక్కడ ఇళ్ళ పట్టాలు ఇచ్చిన అంటున్నావు కదా. మరి ఎందుకు కూలగొట్టావు? వాళ్ళ ఇల్లు ఎందుకు కూలగొట్టావు? అంతకుముందు వాళ్ళ ఇల్లు ఉన్నాయి కదా, ఆ నష్టం ఎట్లా పూరిస్తావు? ఎక్కడిది నీకు రైట్? ఎక్కడిది? నోటీస్ లేదేం లేదు. నేను ఇలా మీ ఛానల్ ద్వారా నేను చెప్తున్నా, ఒక ఇన్సిడెంట్, ఒక పిల్లగాడు, అంటే ఎంత ఘోరమైనటువంటి సందర్భాల సన్నివేశాలు అక్కడ ఉండే అంటే, ఒక పిల్లగాడు ఇక్కడ మన ప్రెస్ క్లబ్ లో వచ్చి వాళ్ళు ప్రెస్ కు పెడితే అక్కడికి వెళ్ళి బాధితులకి వెళ్ళి ఒక పిల్లగాడు వచ్చి ఏడుస్తా ఉన్నాడు, ఒకటే ఏడుస్తున్నాడు. అరే ఎందుకు ఏడుస్తున్నావు భయ్, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పని అడుగుతా ఉంటే, లేదన్నా నేను చెప్పలేను అని చెప్పాను. అరే ఏంది నువ్వు ఇంతగా బుడపోరాడు ఏడ్చినట్టు అని ఇప్పటికి ఇల్లు కూడా చాలా రోజులైంది కదా, నువ్వు ఇట్లా కంట్రోల్ కాకుండా ఎట్లా అంటే, అన్న మా సీనికి చెప్పిండు అది, అన్న నాకు పెళ్ళి అయ్యి 5-6 ఏళ్ళు అయిందన్న అని చెప్పిండు. పెళ్ళి ఏళ్ళు అయిందన్న, ఇప్పటి వరకు పిల్లలు లేకుండే అన్న, నాకు ఆటో ఇటో చేస్తే మొన్ననే ప్రెగ్నెన్సీ వచ్చిందన్న, 3 నెలలు 4 నెలలు చెప్పిండు.
ఈ పొద్దుగాలు వచ్చి వీళ్ళంతా ఇల్లు కూలగొడుతుంటే అన్న లోపల రిపోర్ట్స్ అవి ఉండే అన్న అవి పట్టుకొచ్చుకుందాం లోపల పోయి ఎత్తుకుతుంటే ఆ ఆ వంగుడు లేసుడుకు అబార్షన్ అయిందన్న. అరే దుర్మార్గుడా రేవంత్ రెడ్డి, నువ్వు ఒక మనిషివా? నీది ఒక క్యాబినెటా? ఈ తెలంగాణ రాజకీయ వ్యవస్థ ఒక రాజకీయ వ్యవస్థనా? నేను ఎవరికి చెప్పుకోవాలన్నా అన్నాడు. కడుపులున్న బిడ్డల కానీ సంపినరా మీరు మామూలు కాదు. అందుకే నేను ఒక్కొక్కసారి అట్లా రారాపురం కొట్టాల్సి వస్తుంది. అర్థం ఉంది, మీ ఆక్రోశానికి కూడా అర్థం ఉంది. ఇంత అన్యాయమా? రిపోర్ట్లు తీసుకుంటేందుకు వెతుకుతుంటే కూడా ఆగకుండా తీసి నీ మిలిటరీ పోలీసు, కొంతమంది పోలీసులు ఏడవంగా చూసినా నేను విజువల్ క్లిప్లలో, అరే ఏంది ఇంత దారుణమా అని చెప్పని. చదువుకున్న పుస్తకాలు పిల్లలు అవన్నీ కడుపులున్న బిడ్డ చంపేసిరు కదా, ఎవరు దీనికి బాధ్యులు? ఇలా నువ్వే మళ్ళీ ప్రభుత్వమే పట్టాలు ఇస్తుంది కదా, ఎందుకు ఇస్తుంది మరి? వాళ్ళ తప్పేం లేదు కదా అక్కడ ఉన్న వాళ్ళది, కాపాడాలి కదా. బజార్లో పడేసినావు కదా 4 సంవత్సరాల 4 నెలల పిల్లలు 2 నెలల పిల్లలు కొన్ని రోజుల తరబడి చెట్ల కింద కూర్చొని అంబేద్కర్ భవన్ ఆడ ఉండి వీధుల పొంట ఆడ ఉంటే బాత్రూమ్ లేవు ఏం లేవు, వాళ్ళు అట్లుంటే దోమలు గుట్టంగా ఇంటి దద్దులు వస్తుంటే ఏం సమాజం ఎక్కడున్నా మనం? ఇల్లు లేనోడికి అర్హుడికి ఇంద్రమ్మ ఇల్లు ఇయ్యాలనేదే నీ కాన్సెప్ట్ కదా. మరి అక్కడ ఉన్నోడు వాడు అర్హుడే కదా, వానికి ఇస్తే అయిపోతుంది కదా. అదే నువ్వు దాన్ని రెగ్యులరైజ్ చేస్తే అయిపోతుంది కదా. భూమి మీద వీళ్ళ కన్నుబడ్డది, అందుకే రియల్ ఎస్టేట్ బ్రోకర్ గాన్ల చేతులలో ఉంటే తెలంగాణ గిట్లనే ఉంటది. అది రియల్ ఎస్టేట్ వాల్యూ పెరిగింది. ఎందుకు పెరిగిందంటే అక్కడ కలెక్టర్ ఆఫీస్ వచ్చింది కాబట్టి పెరిగింది. కలెక్టర్ ఆఫీస్ రాకముందే వాళ్ళకి అది భూదాన్ బోర్డోలు ఇచ్చిండ్రు. భూదాన్ బోర్డోలు ఇచ్చిరని భూదాన్ కమిటీ చైర్మన్ చెప్పిండ్రు. వాళ్ళ దాంట్లో ప్రొసీడింగ్స్ కూడా ఉన్నాయని చెప్పిండ్రు. అవన్నీ ఎత్తుకపోయిండు గత ప్రభుత్వం, కేసీఆర్ తీసుకుపోయి అలా పాడేసిండ్రు. ఒక్క పాలిటిషియన్ అన్నా ఇప్పటిదాకా నువ్వు అసెంబ్లీలో ఇన్ని రోజులు అయింది కదా, మాట్లాడిరు ఎవరన్నా దాని గురించి? ఇండ్ల గురించి సారా, కింగ్ ఫిషర్, తర్వాత బకార్డి బీర్లు వైన్ షాప్లలో దొరికితలేవు, వీళ్ళకి కావాల్సింది గిగి టాపిక్లు గివి మాట్లాడుతున్నారు. అయిపోయినాక సాయంత్రం పూట గేమ్స్. అసలు ఎట్లా ఆడబుద్ధి అవుతుంది వీళ్ళకు గేమ్స్? నాకు అర్థమైతలేదు. వాడు ఏసాలు వేసుకుంటూ ఒకటి తిరుగుతుండు, టెన్నిస్ ఒకటి ఆడుతుండు, కబడ్డీ ఒకటి ఆడుతుండు. అరే ఆడ జనము చచ్చిపోతున్నారు నాయన. పొద్దుగా లేచి అప్లికేషన్లు పట్టుకొని కలెక్టర్ ఆఫీస్ లో చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళు. తెలంగాణ కల్చరల్ ఈవెంట్ పెడితే తెలంగాణ కల్చర్ ని ప్రతిబింబించేటట్టు ఉండాలి తప్ప మళ్ళీ ఆంధ్ర లీడర్లకు సంబంధించిన, ఆంధ్ర సినిమాలకు సంబంధించిన అయ్యే పాటలకు డాన్సులు వేసుడు ఏందన్న? అదే బక్వాస్ అబ్బా. ఇప్పుడు ఈ సోయిలేనోడు, ఈ ముఖ్యమంత్రి, క్యాబినెట్ అంతా కూడా రికార్డ్ డాన్స్ల సంస్కృతిలో పెరిగిన వాళ్ళు కదా వీళ్ళంతా. వీళ్ళు ఎవరి దగ్గర చెంచాగిరి చేసేది? అందరూ ఆంధ్రోళ్ళ దగ్గర ఉన్నోళ్ళే కదా వీళ్ళంతా. ఆంధ్ర సినిమా వాళ్ళ దగ్గరనే కదా. వాళ్ళ చెంచాగిరి వేసి గద్దరన్న బొమ్మ పెట్టుకొని ముఖమేమో గద్దరన్న చూపిస్తారు. ఆ వాడి మీద గద్దరన్న బొమ్మ కూడా ఉండదు అట్లీస్ట్. కానీ అది చూపించి కథం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని మొత్తము దాని కింద బొందబెట్టి పాడేస్తున్నారు. అలా కుటుంబ సభ్యులను ఆడ కూసబెడుతుర్రు. కథం ఆ దిష్టి బొమ్మ లెక్క పెట్టిరు. వాళ్ళని కూడా పెట్టేసి తెలంగాణ ఇక్కడ ఉన్నటువంటి మొత్తం సర్వం నాశనం పట్టించి వదిలిపెట్టిరు. ఆ సినిమాలు ఏం సినిమాలు, ఆ పాటలు ఏం పాటలు. ఎక్కడ గద్దరన్న విలువలు, గద్దరన్న ఆశయాలు, గద్దరన్న ఆలోచనలు ఎక్కడన్నా ప్రతిబింబిస్తట్టు ఉన్నాయా? ఏ తెలంగాణ సాహిత్యం, ఏ జానపదాల గురించి కొన్ని వందల వేల లక్షల మంది రాత్రి పూట సాయంత్రం కాగానే వాళ్ళ జీవన విధానంలో పల్లెలలో నాట్లేసే కాడ, కట్టే కాడ పాడుకున్నటువంటి పాటలు, వాళ్ళ కష్ట సుఖాలలో పాడుకున్నటువంటి సాహిత్యాలను తీసుకుపోయి మొత్తము ఒక్క రోజుల నువ్వు ఒక 11 కోట్ల రూపాయలు నువ్వు నీ గవర్నమెంట్కి వెళ్ళి ఇచ్చినావు. మిగతా అన్ని కలితో 20 కోట్లు అయి ఉంటాయి. వాటిని తీసి సర్వనాశనం చేసి బొందబెట్టి ఆంధ్రలో జరిగిన ఈవెంట్ ని కాపీ పేస్టే కదా అది. నేను ఆల్రెడీ చెప్పిన అది ఆంధ్రప్రదేశ్ సినిమా అవార్డులకు సంబంధించినటువంటి సభ లెక్క ఉండే. కానీ ఒక్క మనిషి చేంజ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు బదులు రేవంత్ రెడ్డి వచ్చిండు, పవన్ కళ్యాణ్ బదులు బట్టి విక్రమార్క కనబడ్డాడు. అంతే తప్ప ఇంకేం లేదు. ఆడ ఎక్కడ తెలంగాణ ఉన్నది, ఇక్కడ సోయినది, ఎక్కడ మన్ను ఉన్నది. వాళ్ళే వచ్చారు, వాళ్ళే కూర్చున్నారు. మా శంకరన్న కూడా అవమానం జరిగింది. పాసునంగా లోపడితే చేరలేదట. ఇది ఎక్కడి ప్రోగ్రాము? గవర్నమెంట్ ప్రోగ్రామా లేకపోతే ఒక అనఫిషియల్ సినిమా ఆడియో? వందే మాతరం శ్రీనివాసరావు గారి పాటలు కనపడవు, శంకరన్న పాటలు కనపడవు, శంకరన్న తీసుకొచ్చినవి కనపడవు. నీకు కేవలం ఆంధ్ర తాలూకా అంటే అక్కడైతే ఏదైతే ఉంటుందో ఆ సంస్కృతిని మనలోకి, మన మెదడులోకి చొప్పించి ఈడ కులాన్ని రగిలిచ్చి మళ్ళా రాజకీయం చేయాలనేది ఉద్దేశం అయి ఉండొచ్చు. వీళ్లకు ఏ కోశాన కూడా తెలంగాణ మీద 0.01% ప్రేమ ఉన్నా గానీ అక్కడ కనీసం అంటే తెలంగాణ కవులకు సత్కారం జరగలే, అవమానం జరిగింది. తెలంగాణ కళాకారులకు అవమానం జరిగింది. తెలంగాణ పాటలు పాడేటోళ్ళకు అవమానం జరిగింది. తెలంగాణ సాహిత్యాన్ని ప్రేమించడానికి అవమానం జరిగింది. తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడేటోని గురించి వానికి కూడా అవమానం జరిగింది. దాంతో యావత్ తెలంగాణని ఇన్సల్ట్ చేసి పడేశారు. కొన్ని వందల మంది రాష్ట్రాలు నీ సినిమాలకు కూడా ఇలా రాసేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళకి ఎక్కడ ఏం గౌరవం దొరికింది? మిట్టపల్లి సురేందర్కు గౌరవం దొరకలేదు, కాసర్ల శ్యామ్కు గౌరవం దొరక, అసలు పనికి వస్తలేరు కదా వీళ్ళంతా. మధుప్రియలు కావచ్చు, చాలా మంది సినిమాల గురించి పాడినటువంటి వాళ్ళు చాలా మంది చెప్పని పేర్లు. కోదారి సీనసొంటోళ్ళు కావచ్చు,
ఇటువంటి వాళ్ళకి ఎక్కడ మా వరంగల్ సీనస్ ఉంటుంది సీన్ కావచ్చు, ఇటువంటి వాళ్ళకి ఎక్కడ గౌరవం దొరికింది? వీళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ ఇన్వెస్ట్మెంట్లు బెటర్ కదా, నీకు ఎందుకు గౌరవం దక్కుతుంది? ఓన్లీ కళ ఒకటి ఉంటే ఎందుకు సరిపోతుంది? ఇన్వెస్ట్మెంట్లు కావాలి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు అంటే అట్లాంటే వాళ్ళు తెలంగాణకు అసలు ఏం చేయలే కానీ అది ఇంకోటి ఆయన చాలా గొప్ప మాట ఏం చెప్పిండంటే, అంటే నేను చాలా మాధ్యమాలలో చెప్తున్నా ఇప్పుడు మన దీంతో ద్వారా కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ముఖ్యమంత్రి ఏం చేసిండంటే ఒక సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకుంటందుకు దోపిడీ చేసేటువంటి కొంతమందిని ఈయన తరఫు ఉండేటందుకు ఈయన ఏం చెప్పిండంటే, చార్మినార్ కు 4 మినార్లు ఎట్లుంటాయో ఆ 4 మినార్లు సినిమాకు చెన్నైకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండే కదా, తెలుగు సినిమా ఇక్కడికి వచ్చేటందుకు చార్మినార్ 4 మినార్ లెక్క ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, రాఘవేందర్ రావు, నటశేఖర కృష్ణ వీళ్ళ నలుగురు చేపట్టే అక్కడికి వెళ్ళి ఇక్కడికి సినిమా వచ్చిందన్న పచ్చి అబద్ధం, పచ్చి బూతు. ఒక బానిస తెలంగాణ చరిత్రను వ్యక్తీకరిసి మాట్లాడితే ఎట్లా ఉంటది అనేది రేవంత్ మాటలల్లా కనబడుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రజాకార్ రేవంత్ నాయుడు మాట్లాడితే ఎట్లుంటుందో అది. నేను అదే పైడి జయరాజ్ ఎక్కడ పోయిండు, అప్పుడున్న ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఆయనే మెయిన్ కీలకుడు, వాళ్ళ పేర్లు చెప్పరాది నాకు, నోరు రాది నాకు. ప్రభాకర్ రెడ్డి భూమి ఇచ్చిండు, సొంత భూమి ఇచ్చిండు ప్రభాకర్ రెడ్డి, ఆయన భూమి ఇచ్చిండు. ఆయన గురించి మాట్లాడటానికి నాకు నోరు రాది, నాకు నోరు పడిపోయింది. కేవలం వాళ్ళ గురించి మాట్లాడతారు, ఆ నాయుడుల గురించి, వాళ్ళ సామాజిక వర్గం గురించి మాట్లాడతాడు. ఈయనే దాంట్లో మంచోళ్ళు లేరని నేను చెప్తలేను, అది పక్క కూడా. కానీ ఇక్కడ వచ్చినప్పుడు మాత్రం ఈయన ఎవరికి బాంచంగిరి చేస్తున్నాను దాని గురించి. ఇదే అవార్డ్స్, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ గురించి, అందులో పనిచేసేటువంటి కింది కార్మికుల గురించి బాంబేలో సంఘాలు పెట్టినటువంటి వ్యక్తి పైడి జయరాజ్, తెలంగాణ ఐకాన్, భారతదేశమే గర్వపడే గొప్ప వ్యక్తి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఈ నాగేశ్వరరావు ఎన్టీఆర్ కన్నా ముందు 20 ఏళ్ళ ముందు వచ్చింది అతనికి. కానీ ఆయన పేరెక్కడ కనీసం నోటికెళ్ళి బయటకు వచ్చేటువంటి సాహసం ఈయన చేస్తలేడు. అంటే ఎంత దుర్మార్గుడు చూడు ఈ ముఖ్యమంత్రి, ఎంత దుర్మార్గుడు. గత 10 ఏళ్ల నుంచి ఎవరు రికగ్నైజ్ చేయలే వాళ్ళని, ఇప్పుడు ఈయన వచ్చినాక ఈయన కూడా రికగ్నైజ్ చేస్తలేడు కదా. ఇది ఇంత భావ దారిద్ర్యంలో తెలంగాణ ఉన్నది. అసలు ఆ గద్దర్ అవార్డ్స్ పేరు తీసి పడేసాలి నా దృష్టిలో. పాలపిట్ట అవార్డులు పెట్టండి, ఇంకేదైనా అవార్డులు పెట్టేసి మీరు ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి. గద్దరన్నను అవమానపరుస్తున్నారు, తెలంగాణను అవమానపరుస్తున్నారు. అందుకే అసలు అది అవసరం లేదు, వేస్ట్ నా దృష్టిలో. అయితే నేను ఇచ్చినప్పుడు నేను కూడా సంతోషపడ్డా, సంబరపడ్డా. నేను ఇట్లా అనుకోలే, తెలంగాణ మొత్తం మారుతుంది కావచ్చు, సినిమా వ్యవస్థ మొత్తం మారుతుంది కావచ్చు అనుకున్నా. చలో మన దాంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు భూమి ఇచ్చిన ముఖం అనేది ఇచ్చి నువ్వు కూర్చొని సినిమా డెవలప్ చేసినావా, సినిమా ఫెడరేషన్ పెట్టి ఒక 1000 కోట్లు 2,000 కోట్లు ఇచ్చి మీరు సినిమాలు తీరిపోయని చెప్పినావా ఎవరికన్నా? ఇంకా ఇప్పటికీ సినిమా టాకీస్లు మొత్తం వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కదా, ఆంధ్ర ఆధిపత్యం చేసినటువంటి వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కదా. ఇలా ఎందుకు ఆంధ్ర అని గడికోసారి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఎవడు మా తెలంగాణ గురించి, ఈ అస్తిత్వం గురించి ఎక్కడ మాట్లాడలే. అంటే అమలాపురం, ఇచ్చాపురం అయినా, అంటే ఆదిలాబాద్ అనలేదు, అంటే అనంతగిరి అని రాయలేదు మీ సాహిత్యాలల్లా. మా అస్తిత్వాన్ని దెబ్బ తీసిరు కాబట్టికనే గుండాగర్ది ఇటువంటి వాటిల పేర్లు, గుండాలకు, రౌడీలకు మీరు ఆ పాత్రలు పెట్టిరు కాబట్టికనే మీకు వచ్చింది. ఇలా తెలంగాణ యాస పాటలు ఏంది ఇప్పుడు సినిమా వచ్చేటట్టున్నది, వాళ్ళది కూడా లేదు కదా. మరి మనోళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ ఉన్న చేత కదా, ఇక్కడ ఉన్న డైరెక్టర్ లేరా? ఎన్ శంకర్ అన్ననో లేకుంటే నరసింహరావు గారు అసంటోళ్ళనో ఇంకా చాలా మంది ఉన్నారు. ఇటోళ్ళని పెట్టి ఒక ఫెడరేషన్ పెట్టి ఒక 1000 కోట్లు 2000 కోట్లు ఇచ్చి ఇక్కడ మొత్తం డైరెక్టర్లకు మీరు సినిమాలు తీయండి, బలగం సీన్లు తీయలేదా? ఇక్కడ ఆర్టిస్టులు కాదా? స్టోరీ ఇక్కడది కాదా? మ్యూజిక్ ఇక్కడ చేసేటోళ్ళు లేరా? వెల్లపల్లి మోహన్ కాడికెళ్ళి మొదలు పెడితే ఉన్నారు కదా, ఈ ప్రాంతం గురించి చేసేటోళ్ళు చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు కదా. వాళ్ళకి ఎక్కడ వస్తుంది? మళ్ళీ ఇప్పుడు విలువై మళ్ళీ వాళ్ళ దగ్గర కూర్చోవాల్సిన పరిస్థితి వస్తున్నది. అంటే నువ్వేం చేస్తుంటే, ఎక్కడ తెలంగాణ అస్తిత్వం, ఎక్కడ తెలంగాణ సినిమాని ఎక్కడ కాపాడుతున్నావు? వాళ్ళకు రాష్ట్రం అయింది, వాళ్ళ వేరే సినిమాలు తీసుకొని వాళ్ళని నువ్వు మాత్రం చేయాల్సిన అవసరం ఉందా లేదా? అటు దిల్ రాజు అంటాడు, అటు దిల్ లేదు ధమాక్ లేదు అని. ఆయనకి దిల్ లేదు, వీళ్ళకి ధమాక్ లేదు, రెండు లేవు. ఏది గవర్నమెంట్ లో ఉన్నటువంటి వాళ్ళకు పెట్టి వీళ్ళు సినిమాలనే తీయాల్సిన అవసరం ఉంది కదా. ఇక్కడ కళాకారులకు నేను చెప్పిన, నువ్వు ఆ ఒక్క ప్రోగ్రామ్ కు పెట్టినటువంటి పైసలతోటి నువ్వు 500 మందికి, ఇప్పుడు ఆల్రెడీ 500 మంది ఉన్నారు సారథిలా, ఇంకా 500 మందిని అపాయింట్ చేసి వాళ్ళకి నెలకు జీతాలు ఇచ్చేసే పరిస్థితి పోవచ్చు. వాళ్ళకి పర్మనెంట్ చేయి, వాళ్ళకి టీఏడిఎల్ ఇచ్చేటట్టు చేయి, వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చేటట్టు చేయి. లేదు అడ్డ మీద కూలీ లెక్క ఉన్నది వాళ్ళ పరిస్థితి. ఉన్నది కూడా ఉన్న 500 మంది కూడా గదే పరిస్థితి ఉన్నది. జయదీర్ తిరుమలరావు సారు పాపం కొన్ని యూనివర్సిటీలు చేయలేని పని ఆయన ఒక్కడు చేసిండు. కొన్ని 40-50 ఏళ్ళకెళ్ళి మొత్తం తెలంగాణ డక్కన్ పీఠభూమి ఉన్నటువంటి మొత్తం మనిషి చరిత్ర మొత్తం తీసుకొచ్చి ఒక పెడితే తెలంగాణకు అత్యంత గౌరవం తీసుకొచ్చేటువంటి పని ఆ ఒక్కరోజు పెట్టే పైసలు కనుక నువ్వు పెట్టేది ఉంటుంది, పర్మనెంట్ జీవితాంతం జనానికి చూపించేటట్టు ఉంటుండే కదా. అవి ఏమీ లేవు, అవి చేయడు, అవి రాదు ఆయనకు, అవి చేత కాదు. అవి కనీసం తెలంగాణకు సంబంధించిన ఒక డాక్యుమెంటరీ కూడా ప్లే అవ్వలేదు. డాక్యుమెంటరీ లేదు, గద్దర్ మీద లేదు, ఏమి లేదు. లాస్ట్ కు ఆ దీపం పెట్టేటప్పుడు గద్దర్ అన్న భార్యను కనీసం ఆడ కింద ఉండే కదా, ఆడి కూడా విలువ లేదు. గద్దర్ అన్న సినిమా ఎంట్రీ చేసినటువంటి మాబూమి సినిమా తీసిన నరసింహరావు సార్ ఆడనే ఉన్నాడు. ఆయన కూడా మంచి సమాజం గురించి ఆలోచించేటువంటి గొప్ప మనసున్నటువంటి వ్యక్తి. అటువంటి వాళ్ళకు కూడా నీకు గౌరవం లేదు. మా ఎన్ శంకర్ అన్నకు నీకు లోపలి కూడా రానియకపోతే ఆయనే కదా తెలంగాణను మళ్ళా గద్దర్ అన్న ఆవిష్కరించింది కూడా. జై బోలో తెలంగాణ అనే పాట
గద్దరన్న దాంది ఆ పాటను అదే సినిమాలో ఆవిష్కరించి అందరు కళాకారులను చూపించింది తన మొత్తం ఇట్లా అనుకుంటా మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి కళ బాబ్జీ కావచ్చు అందరు జయరాజన్న అందరిని చూపించింది కదా దాంట్లంతా అస్తిత్వాన్ని చూపించే ప్రయత్నం చేసింది కదా విమలక్కని వీళ్ళందరినీ చూపించింది కదా అది అంటే అటువంటి సినిమాలు తీసినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా చాలా గొప్ప గొప్ప సినిమాలు ఆయన సౌత్ ఇండియా డైరెక్టర్ సంఘం ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఉండే ఎన్ శంకర్ అన్న ఆయన గవాళ్ళకు కూడా గౌరవం ఇయరా వాళ్ళకి ఇస్తే మా బొట్టలో అనుకుంటాం కదా అరే చలో పోయి మనలో కొంతమంది గౌరవం దొరికింది కదా అని ఫస్ట్ పెట్టాల్సింది వాళ్ళని కదా ముందు నిలబెట్టాల్సింది బండి యాదగిరి పాట చెప్తాడు ముఖ్యమంత్రి ఏదో చిన్నగా బండి వెనక బండి కట్టే అని అదేదో చరణం మీద చెప్పిండు ఆ సినిమా తీసి అక్కడ ఆ సినిమాకు సర్వం ఉన్నటువంటి నరసింహరావు సార్ అన్నే ఉన్నాడు కదా ఆయన ఎందుకు వేదిక మీకు ఎక్కియలే కనీసం ఒకసారి ఇట్లా వేదిక మీకు ఒక్క అవార్డు అన్న తన చేతిలోకి వెళ్ళి ఇప్పించే ప్రయత్నం చేసినావా చేయలే ఎవరెవరికి ఇచ్చినావు భూదందాలు చేసేటోళ్లకు అక్కినేని నాగేశ్వరరావుది కబ్జా చేసిననే కదా నువ్వు ఎన్ కన్వెన్షన్ కొట్టేసినావు ఇక్కడ భూములు తెలంగాణ ప్రాంతం భూములు వాళ్లకు ఇచ్చిండ్రు ఎకరాలకు 5 ఎకరాలు 10 ఎకరాలు ఎన్టీ రామారావుకి ఇచ్చారు నాగేశ్వరరావుకి ఇచ్చారు రాఘవేంద్రరావుకి ఇచ్చారు కృష్ణకి ఇచ్చారు పద్మాలయాలు అన్నపూర్ణాలు ఇవన్నీ జరిగినాయి కదా రామకృష్ణ సీని స్టూడియోస్ ఇవన్నీ లేదు ఈ సినిమా అక్కడికి వెళ్ళి వీళ్ళు తీసుకొచ్చిరని పుణ్యానికి రాలే వాళ్ళు ఇక్కడ భూములు తీసుకున్నారు వాళ్ళు తీసుకున్న తర్వాత మళ్ళీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి మురళీ మోహన్లు వీళ్ళందరికి అదే కదా చేసిందని ఆ బేరీలు ఈ బేరీలు అని పెట్టి చేసిన అన్ని మొత్తం అన్ని ఇప్పుడు స్టూడియోలు కబ్జాలు చేసినటువంటి భూములు వాళ్ళు కబ్జాకారులకు స్టేజ్ మీద గౌరవం దొరుకుతుంది కానీ వాళ్ళ సొంత భూములు ఇచ్చిన నరసింహరావు గారు సొంతోళ్ళకి మాత్రం పైసా గౌరవం ఉండదు అవమానం జరుగుతుంది ఈ తెలంగాణకు అవమానం అని చెప్తున్నాను నేను బరాబర్ అవమానం ఇప్పుడు మీరు అన్నట్టే సరే రేవంత్ రెడ్డి గారు అన్న మాటలే మనం తీసుకుందాం మనం సీఎం గారు అన్నట్టే వీళ్ళందరూ చార్మినార్కి ఉన్నట్టు 4 ఉన్నారు ఇక్కడికి వచ్చి చలనచిత్ర రంగాన్ని వీళ్ళు డెవలప్ చేశారు బాగుంది ఇప్పుడు భూముల రేట్లు బాగా పెరిగినాయి కదా ఇప్పుడు అదే ఫ్యూచర్ సిటీ అవతల స్టూడియోలకు ఇవ్వండి భూములు మళ్ళా ఈ భూములు తీసుకోండి గవర్నమెంట్ శ్రీపాల్ ఇంకోటి చెప్తారు తెలంగాణ సమాజం వినుండ్రి వీళ్ళందరూ దొంగలిల్లంతా ఏదో అరవై నేంద్ర కాశీ ఉన్నదా ఆయన ఎందుకు మాట్లాడతారు అనుకున్నారు మీరు అసలు ఇచ్చింది సినిమా డెవలప్ అయ్యేందుకు తెలుగు సినిమా డెవలప్ అయ్యేందుకు వీళ్ళకి ఇస్తే వీళ్ళల్లా బిల్డింగ్లు కట్టుకొని కోట్ల రూపాయలకి ఇలా పడగెత్తున్న ఎందుకంటే కిరాయిలకి ఇచ్చిరు వాళ్ళు ప్రైవేట్ సెక్టార్ల కిరాయిలకి ఇవ్వద్దు ఆ భూమి వేరేటోళ్ళకి ట్రాన్స్ఫర్ కావద్దు ఆ భూమి కమర్షియల్ కు ఉపయోగపడొద్దు అవి ఉపయోగించుకోవద్దు కానీ వీళ్ళందరూ నేను చెప్పిన పేర్లు అందరు వాళ్ళు ఇలా కమర్షియల్ బిల్డింగ్లు కట్టుకున్నారు హోటళ్లు కట్టుకున్నారు అకామిడేషన్లు పెట్టుకున్నారు వాళ్ళు దాంట్లో పెద్ద పెద్ద ఆర్థికం సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ చేసి వాటికెళ్ళి కిరాయిలు తీసుకొని పెద్ద పెద్ద అపార్ట్మెంట్ల కాడికెళ్ళి కడుతున్నారు అందుకే చెప్తున్నా నేను అది ఇక్కడ ప్రజలకైనా అక్కడ ప్రజలకైనా నష్టమే ఆంధ్ర ప్రజలకు కూడా చెప్తున్నా నేను ఇదంతా వీళ్ళు చేసిన పనికి ఇది వీళ్ళు మంచి చేసేదంటే ఎందుకంటాం మేము అనం కదా అక్కడ నుంచి కూడా ఏమి ప్రజలు వచ్చేసి పెద్ద పెద్ద హీరోలు అన్ని వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు 1-2 సామాజిక వర్గాలే తప్ప అక్కడ నుంచి కింది స్థాయి నుంచి వచ్చిన ఆంధ్ర నుంచి వచ్చిన హీరోలు ఎవరు ఎవరు లేరు ఎవరు రారు ఎవరు రానియరు కానీ మన జనం పిచ్చి జనం ఏంటంటే వీళ్ళు ఎమ్మడిపడి కొట్టుకపోయి మన సొంటలు మాట్లాడుతున్నా కూడా ఏందా నువ్వు తెలంగాణ నీదా హైదరాబాద్ నీదా అని కూర్చొని ఇట్లా రాసుకున్నాడు తప్ప ఏం లేదురా నాయన మీ నెత్తిలో కూడా చిప్పనే పెడుతున్నారు వీళ్ళు మీకు అర్థమైతే లేదు ఇవో దందా చేసేటోనికి కులం ఉండదు ప్రాంతం ఉండదు ఏముండదు వీళ్ళందరూ వ్యాపారస్తులు నేను చెప్పిన పేర్లు అందరూ వ్యాపారస్తులు ఒక్కొక్క రంగాన్ని ముంగడ పెట్టుకొని చేస్తున్నారు నీ ఆస్తిలకి ఎవడు పైసలు ఇయ్యాడు ఆయన ఆస్తికి ఎవడన్నా పైసలు ఇస్తారా ఈమని చెప్పండి ఒక 25% ఆస్తి తీసి ఆంధ్ర మీద ప్రేమ ఉన్నది కదా క్యాపిటల్ సిటీకి ఒక్కొక్క సినిమా యాక్టర్ను ఒక 25% 30% ఈమని చెప్పండి మీకు ఇప్పుడు అమరావతిలో కట్టుకునే క్యాపిటల్ సిటీకి 30% వాళ్ళ ఆస్తిలో వాటా ఇవ్వమని చెప్పండి ఇక్కడ అక్కడిది కాదు కదా తెలంగాణలో ఉన్నాయి కదా వాళ్ళ ఆస్తులన్నీ ఆస్తులో కూడా కాదన్న ఇప్పుడు ఇక్కడ చలనచిత్ర రంగాన్ని డెవలప్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు అమరావతిలోకి వెళ్ళి స్టూడియోలు పెట్టారు వీళ్ళు ఓరాడికి ఆడ భూములు ఇస్తందుకు రెడీగా ఉండే లాస్ట్ గవర్నమెంట్ కూడా ఇచ్చేందుకు రెడీగా ఉండే రాండ్రి మేము వైజాగ్లు ఇస్తాం అట్లా కొంతమందికి ఇచ్చిరట కూడా మంచిగా ఇట్లా మీకు లేవంగానే పొద్దున్న లేవంగానే పల్లపుల కాదు కదా బ్రష్ కదా వాళ్ళు వేసేది లేవంగానే నీకు ఓ దిక్కు సముద్రం కనిపించాలి ఓ దిక్కు నీకు బీచ్ కనిపించాలి ఒక దిక్కు అడవి కనిపించాలి అటువంటి జాగాలలో కూడా ఇస్తామని కూడా చెప్పిరట అంటే నువ్వు రారా నాయన నీ దండం పెడితే ఎట్లా వచ్చి ఇక్కడ ఏదో సినిమా తీయరు అని చెప్పాను పోతలేరు వాళ్ళు అడ్డా బిటాయించారు ఇక్కడ ప్రజలకు కూడా ఉపయోగం ఏం లేదు మన తెలంగాణ గడ్డ మీద అద్భుతమైనటువంటి సినిమాలు మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు సమాజాన్ని ఒక మంచి డైరెక్షన్ లకు తీసుకుపోయేటువంటి సినిమాలు తీసేటువంటి సత్తా సామర్థ్యం ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వాళ్ళు 100 మంది ఉన్నారు అసలు తెలంగాణ అంటేనే కళలకు పుట్టినీళ్ళు తెలంగాణ అంటేనే సాహిత్యాన్ని గుండెలో పెట్టుకొని పోయేటువంటి వాళ్ళు మనిషి మానవత్వం ఉన్నటువంటి ప్రజలు మన ప్రాంత ప్రజలు అక్కడ కూడా లేరని నేను చెప్తలేను కానీ దోపిడీలు వచ్చి ఇక్కడ వాళ్ళని నాశనం పట్టిస్తారు మనని నాశనం పట్టిస్తారు అందుకే వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాం అంటే ఈ రోజు 10 ఏళ్ల తర్వాత కూడా దోపిడీ ఇంతగానం జరగడానికి మనం నమ్మిన నాయకుడే మోసం చేసిండు కదా కేసీఆర్ ఆ తర్వాత తీసుకొచ్చినప్పుడు ఆయన కూడా కేటీఆర్ కూడా ఆంధ్ర లీడర్లు ఎమ్మటి ఆంధ్ర హీరోలు ఎమ్మటి వీళ్ళెమ్మటే తిరిగిండు కదా మనోళ్ళని ఎక్కడ డెవలప్ చేసారు ఆ 10 ఏళ్ళు కూడా రఘువీర్ రావు గారు జర్నలిస్టులు ఉండే చచ్చిపోతే కేసీఆర్ రాలే 16 మూవ్మెంట్ లో చాలా అద్భుతంగా పోరాటాలు చేసిన వాళ్ళు చాలా మంది చచ్చిపోతే రాలే కేసీఆర్ ముచ్చలనారాయణ గారు చచ్చిపోతే కేసీఆర్ రాలే టైం ఉండదు కానీ ఆంధ్రోళ్ళు సినిమా వాళ్ళు చచ్చిపోతే మాత్రం ఈయన పోయి హోమ్ గార్డ్ లెక్క నిలబడి
కట్టె పట్టుకున్నట్టు చేసి అటు జరుగు ఇటు జరుగు ఇటు జరుగు అటు జరుగు అని చెప్పి ప్రతి ఒక్క ఆంధ్ర సినిమా వాళ్ళు చచ్చిపోయినప్పుడు వీళ్ళు మొత్తం పోయి అవ్వల్ స్థానంలో ఉండి అక్కడ పోయి ఉన్నారు వాళ్ళు. కానీ ఈ ప్రాంతంలో ఉండి ఈ మట్టి బిడ్డలు నిజమైన అన్సంగ్ హీరోస్ ఎవరైతే ఇక్కడ చచ్చిపోయిన ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఎక్కడ రాలే, ఎవరికి రాలే. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి దగ్గర రాలే. వీళ్ళెవరికి వాళ్ళ గౌరవం ఇయ్యారు. ఇల్లు ఇచ్చిండు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారి దగ్గర ఇసుంటోళ్ళ దగ్గర రారిల్లు. అంటే ఇక్కడ అంటే గౌరవం లేదు, పట్టి లేదు. ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ అంతా పిచ్చోళ్ళు, హ్యావీ లేజేషన్ నడుస్తున్న లెక్కలు ఉన్నది. కానీ ఇలా ఈ భూమిపుత్రులం ఉన్నాం. తెలంగాణ సమాజానికి, తెలంగాణ జనానికి వాస్తవం ఏందో అవాస్తవం ఏందో ప్రజలకు చెప్పే ప్రయత్నం మేము చేస్తాం. ఆయన అట్లా చేసిండు కనుక ఈయన తీసుకొచ్చి పెడితే ఈయనకు అది కాదు కదా. ఇప్పుడు ఏందో గొర్రెలు తింటాడు పోయి బర్రెలు తింటాడు వచ్చినట్టు ఇగో ఇప్పుడు ఈయన చేస్తున్న పని చాలా అద్భుతంగా తెలంగాణను అవమానపరుస్తున్నాడు. అంటే ఇక అందరు కలిసి ఇది ప్రాపర్ గా ఏంటంటే ఒక ఇన్వెస్ట్మెంట్ ఛాంబర్ కింద చేసుకొని ఎట్లా డబ్బులు అంటే అప్పట్లో చిలకమర్తి లక్ష్మీ నరసింహులు గారు రాసినట్టు భరతఖండపు చక్కని పాడియావ అన్నట్టు ఇప్పుడు ఆటోమేటిక్ గా తెలంగాణ హైదరాబాద్ ను కూడా ఆ చక్కని పాడియావ చేసుకొని ఇప్పుడు పిండుకుంటూనే ఉండే. మొట్టమొదటి స్లోగన్ ఒకటి ఉండే అప్పుడు 52లో ఒక ఉపన్యాసంలో. ఫస్ట్ మా ఫాదర్ ముచ్చనారాయణ గారు వరంగల్ దగ్గరికి ఏదైతే టీచర్లకు సంబంధించిన ఒక మీటింగ్ లో మాట్లాడితే ఇటేడు రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టు అని ఒకటి చెప్పినట్టు. అది ఇక్కడ పుస్తకంలో రికార్డ్ అయింది. అది ఇప్పుడు వాళ్ళు నిజంగా కూడా వద్దు వద్దంటే వచ్చిన నాడు వచ్చిన వారు తెచ్చిడి కీడు అని. అప్పుడు మనం వద్దన్నాం, ఇటేడు రమ్మని కూడా అనలే. ఇంకా రమ్మని కూడా వాళ్ళు వచ్చి కీడు తెచ్చిర్రు. అది నేను మొత్తం జనం గురించి మళ్ళీ ఎక్కడ కంప్లైంట్ లేదు. మాట్లాడేది కేవలం దోపిడీ చేస్తున్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు, ఆంధ్ర రాజకీయ నాయకులు, ఆంధ్ర సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఆంధ్ర సంబంధించిన బిజినెస్ కు సంబంధించిన వాళ్ళు. ప్రజల గురించి ఎప్పుడూ లేదు, ఎప్పుడు ఉండదు కూడా. సత్యదాకా ఆ వాదం ఉండదు. అందుకే కదా మేము మొన్న ఆ వలి అంటేనే సంబంధించినటువంటి ఇష్యూ వస్తే అడిగి పోయినాం, కర్నూలు పోయినాం, మేము అడిగిపోయి ఆ ఇష్యూ చేసినాం. ఏది అడ్రస్ చేయాలో అది అడ్రస్ చేస్తాం. కానీ నువ్వు ఇక్కడ దోపిడీ చేస్తా అంటే మాత్రం ఊకునే సవాల్ లేదు. అది ఎవడైనా పర్లేదు, అది ఎంతటోనే పర్లేదు. ఇప్పుడు అదే వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళ మీద వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళే ఈడికొచ్చి మేము నీ దగ్గరకు వచ్చి మేము గొప్పలు చెప్పుకోలే. హైదరాబాద్ కనిపెట్టిండు చంద్రబాబు నాయుడు అని రేపు పొద్దుగాల రాత్రడం. అసలు ఈ దీవి మీద హైదరాబాద్ అనేది భూమి మీద కనిపెట్టింది చంద్రబాబు నాయుడు. ఇగో దీనికి ఇట్లా చార్మినార్ కట్టిండినే, నీకు గండిపేట అరే మీరేమన్నా చార్మినార్కు ఇటుకెళ్ళి మోసిన అర్రాబాయ్ మీరేమన్నా సున్నం డంగు సున్నం చేసిరా, ఏమన్నా తయారు చేసిరా? మినార్కి ఎవడన్నా నీ ఎవడన్నా ఆడికెళ్ళి పైకెళ్ళి కింద వాడి సచ్చినాడు. మా గండిపేట కట్టినప్పుడు ఒక రాయి మోసిండు, ఎవడన్నా సిమెంట్ మోసిండా, తట్ట మట్టి మోసిండా? మీ జాగీర్ మా అయ్యా జాగీర్, అందుకే చెప్తున్నాం మా అయ్యా జాగీర్ ఇది, అందుకే మాట్లాడుతున్నాం. ట్యాంక్ బండి మీద పొద్దున్న లేసి తిరుగుతుంటారు కదా మీ వాళ్ళంతా. మీ అయ్యలు కట్టలే, అది మా అయ్యలు కట్టిరు, మా తెలంగాణ అయ్యలు కట్టిరు. మీ దగ్గరకు వచ్చి మేము అంటలేం కాటన్ బ్రిడ్జ్, మీ ఆ బ్రిడ్జ్ విజయవాడలో బ్రిడ్జ్ మేము కట్టినామని చెప్తున్నాం. అది మీదే, మీ ఆస్తి, మీ ఆ దేవుడు మీ ఆస్తి, మీ రోడ్లు మీ ఆస్తులు, మేము క్లెయిమ్ చేస్తలేం. కానీ మీరు దుర్మార్గంగా వచ్చి చంద్రబాబు హైదరాబాద్ డెవలప్ చేసిండు, హైటెక్ సిటీ బంగ్లా కట్టేదందుకు చాలా మంది చేస్తే ఈయన పెట్టిండు. మిగతా అన్ని బంగ్లా ఈయన కొట్టి తాప్ మేస్త్రి పట్టుకొని ఇట్లా ఇప్పుడున్న మేస్త్రి ఆ మేస్త్రి ఏంది మా రేవంత్ మేస్త్రి ఈ మేస్త్రి వచ్చి ఆయన పెద్ద మేస్త్రి చిన్న మేస్త్రి కట్టి తట పట్టుకొని సున్నం పెట్టి అంతా కట్టినారు మీరు. వీళ్ళిద్దరు కడితే ఇప్పుడు తెలంగాణ జనం అంతా ఉన్నారేలా. అరే మాట్లాడేందుకు కొద్దిగా సోయన ఉండాలి నాయన. మూసీని మురుగునీటి కుంపటిగా మార్చింది వీళ్ళే, మార్చింది ఆంధ్ర ఉన్న మేజారిటీ ఆంధ్రలో ఇక్కడ ఉన్నటువంటి పాలిటిషియన్స్ కూడా దాంట్లో భాగస్వామ్యం ఉన్నారు. మొత్తం దాన్ని ఇండస్ట్రీస్ పెట్టి ఇండస్ట్రీస్ వేస్ట్ మొత్తం అందులోకి పెట్టి ఇప్పుడు ఆడ కలుతలేరా సిరీస్ కంపెనీ సముద్రంలో కలుపుతున్నారు కదా. సోయుంటే పోయి కదా ఆపని పోయి చూసుకోండి. నేను ఆంధ్ర ప్రజలు కూడా చెప్పదలుచుకున్నా, ఈ మాట్లాడే ఈ సోయున్నోళ్లకు సముద్రంలో చేపలు కూడా నేను పోయి చూసినా. నేను మీ సిరీస్ దగ్గర ఎట్లుంటుందో చూడు, ఒక్కసారి పోయి చూడు. రాడ పోయి డైరెక్ట్ పైపులు సముద్రం కేసారు. ఇక్కడ భూమికి పొక్కలు కొడుతున్నారు, భూమికి పుండు చేస్తున్నారు. ఇక్కడ ఫార్మాస్యూటికల్స్ లో ఉన్న వాళ్ళు మొత్తం వాళ్ళే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మొత్తం నాశనం పట్టించి ఇండస్ట్రియల్ వేస్ట్లు, ఫామ్ హౌస్ వేస్ట్లు అన్ని మొత్తం అందులోకి వాడిస్తున్నారు. ఏ రకమైన వేస్ట్ ట్రీట్మెంట్ దానికి సంబంధించిన మేనేజ్మెంట్ ఎక్కడా కనపడదు, మనకు ఉండదు, వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా, అక్కడిక్కడ అరే ఎన్ని లారీ ట్యాంకర్లు దొరకబట్టలే. అవును, టెలిఫోన్లు పోతే అంతే. మనోళ్ళు కూడా అంతే. టైర్ల ఫ్యాక్టరీ మొన్న పోయినాం కదా, కాటపల్లి దగ్గర టైర్ల ఫ్యాక్టరీ. బీర్లే అని ఉన్నాడు పెద్ద మనిషి ఆడ ఆలేరులా 2 టైర్ల ఫ్యాక్టరీలు, మరడోళ్ళ ఫ్యాక్టరీలు. ఇవన్నీ మార్వాడోళ్ళు ఇటువంటి వాళ్ళు వీలే చేస్తున్నారు. అరే నువ్వు మార్వాడోళ్ళు వద్దంట, మార్వాడోళ్ళు ఎవడైతే దోపిడీ చేస్తున్నావు అని వద్దంటాం రా భయ్. మీ సోపతే వద్దు మాకు. దోపిడీ ఎవడు చేస్తున్నాడు, అన్యాయం ఎవడు చేస్తున్నావు, మోసం ఎవడు చేస్తున్నావు, దేశాన్ని ఎవడైతే ముంచుతున్నాడో, ప్రజలను ఎవడైతే ముంచుతున్నాడో అవసరం లేదు. మా గడ్డ మీద అవసరం లేదు. మాది నిజాయితీవంతమైన ప్రాంతం, మాది త్యాగాలు చేసేటువంటి ప్రాంతం. చెప్పురు మరి మా దగ్గర చేసినట్టు మీరు ఎక్కడైనా త్యాగాలు చేసిరా? ఏ పోరాటాలు ఉన్నారు, ఎన్ని పోరాటాలు ఉన్నారు? ఎవరు ప్రజలు నార్త్ ఆంధ్రాలో శ్రీకాకుళంలో అక్కడ పోరాటాలు చేసిరు. హెడ్స్ ఆఫ్ వాళ్ళకు కూడా. అటువంటి వాళ్ళకి హెడ్స్ ఆఫ్. దోపిడీ చేసే గురించి మాట్లాడుతున్నాం మేము ఇక్కడ. కానీ మాది అవ్వల్ స్థానంలో ఉన్నది, మేము టాప్ స్థానంలో ఉన్నాం మేము. అందుకే మీరు గడికోసారి మాట్లాడి హైదరాబాద్ మీద నువ్వు తెలంగాణ అంటే ఇది మాట్లాడుతావు. బరాబర్ మాట్లాడతా. నా ఇల్లు తెలంగాణ, మా ఇల్లు ఇది. బరాబర్ మాట్లాడతాం, బరాబర్ చేస్తాం. మీరు ఏం చేసినా అది నడుస్తూనే ఉంటుంది. బాధ అనిపించే కదా బాలసుబ్రహ్మణ్యం విగ్రహం గురించి కూడా మాట్లాడింది. అరే ఇక్కడోళ్ళకు గౌరవం దక్కక ముందుకే అక్కడోళ్ళని ఎందుకు ఇక్కడ తెచ్చి అంటగట్టుకుంటున్నాం అనేదే కదా, ఆ బాధ కదా మీరు ఒక్కటే. ఒకవేళ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని అన్క్వశ్చన్డ్ కనుక పోయేది ఉంటే బాలసుబ్రహ్మణ్యం అనేటోడికి ఇక్కడ కూడా
అరే చాలా గొప్ప అరే అంతటోడు ఎవడు మన దగ్గర లేడు అని అనుకుంటుండే. అవును. అందుకే కిరాయి గొంతుకు పట్టాభిషేకం ఏంది అని అడిగినాం. అది కిరాయి గొంతు. కానీ ఈ ప్రాంతం గురించి, ఈ ప్రాంతం ఒకటే కాదు, భారతదేశం గర్వించబడేటువంటి గొప్ప మహానుభావులు ఈ గడ్డ మీద ఉన్న తర్వాత వాళ్ళ విగ్రహాలు ఎందుకు పెట్టలేని మాత్రం మేము క్వశ్చన్ చేసినాం. పైడి జయరాజులే ఎందుకు పెట్టలేదు, సుక్క సత్తయ్య గారి విగ్రహాలు ఎందుకు పెట్టలేదు? ప్రపంచ స్థాయిలో ఒగ్గు కళను, ఒగ్గు కళాకారులను అద్భుతంగా ప్రజెంట్ చేసి కొన్ని వందల గంటలు ఇట్లా కంటిన్యూస్ గా ప్రోగ్రామ్ ఇచ్చేటువంటి అద్భుతమైన, చెప్పింది మళ్ళీ చెప్పకుండా అట్లా కథలు చెప్పేటువంటి ప్రావీణ్యత ఉన్నటువంటి వాళ్ళై ఎందుకు పెట్టలేదని క్వశ్చన్ చేసినాం. ఈ ప్రాంతం అస్తిత్వం గురించి కొట్లాడినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ విగ్రహాలు ఎందుకు లేవు? గద్దరన్న విగ్రహం ఎందుకు లేదు? ముచ్చరత్నారాయణ గారి విగ్రహం ఎందుకు లేదు? ప్రభాకర్ రెడ్డి విగ్రహం ఎందుకు లేదు? కిరాయి గొంతులు కావి ఇంట్లో చాలా మంది ఉన్నాయి. కొంతమంది సినిమా రంగంలో ఉండొచ్చు. సినిమా రంగంలో ఉంటే బాలసుబ్రహ్మణ్యం గురించి నేను మొదటి మాట్లాడినప్పుడు గౌరవంగా మాట్లాడినా, తర్వాత మాట్లాడిన కిరాయి గొంతే సవాలే లేదని కిరాయి గొంతు. ప్రజల గురించి సర్వమొడ్డినటువంటి ఇక్కడ పెద్ద పెద్ద గొప్ప గొప్ప మహానుభావులు ఉన్న తర్వాత వాళ్ళని గౌరవించకుండా వీళ్ళని తీసుకొచ్చి పెట్టినప్పుడు బరాబర్ మాట్లాడతాం. అది కూలుతుంది, ఆ విగ్రహం ఎన్నడో రోజు కూలుతుంది, బరాబర్ కూలుతుంది. అది ఇప్పటికీ పోలీసులను పెట్టి కాపాడుతున్నాడు ఆయన. నీకు నీ గడ్డ మీద నువ్వు ముఖ్యమంత్రి ఉండి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండి, పోలీసు వాళ్ళు లేకుండా బాలసుబ్రహ్మణ్యం సచిన బతికిన వాళ్ళు కూడా కాపాలు ఉంటాడు కదా, సచిన విగ్రహాల కాపాలు ఉన్నది. ఇప్పుడు ఇక్కడ అన్న కాడికెళ్ళి ఇప్పుడు నువ్వు ఇక్కడికి వెళ్ళివో ఆడ పోలీస్ పికెట్ ఉంటుందా లేదా చూడు. అంటే ప్రజల లోపల ఏమున్నది అనేది ఆయనకు కూడా ఎరికే, వాళ్ళకు కూడా ఎరికే. ఎవరో కూడా కాదన్న, ఇప్పుడు రవీంద్ర భారతిలో ఉద్యోగం చేసే ఇప్పుడు మన తెలంగాణ యువకులే ఉన్నారు. ఎవరికో ఒక రోజు ఏదో ఇబ్బంది అనిపించినప్పుడు ఏంద్రా ఇది భయ్ అని ప్రశ్నిస్తాడు. మీరు అన్నట్టు కూలగొట్టిన ఆశ్చర్యం లేదు. అది ఉండేది కాదు, అది ఎండార్స్ అయింది. అది అన్క్వశ్చన్ కనుక పోయేది ఉంటేనో వేరే తిరుగుంటుండే. అది మనం చెప్పాల్సిన అవసరం లేదు. మేము అంటలేం. మేము రాజ్యంకి వచ్చినాడు పార్సల్ చేసి పంపిస్తాం. వీళ్ళు కాదు, అక్కడనే కూలగొట్టిరట. అసలు ఆంధ్రలో కూలగొట్టిరట. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టొద్దని ఆంధ్రలో కూలగొట్టిరట. అది మనకు తర్వాత తెలిసింది. మీరు అట్లా అంటారు కానీ ఆడ కూలగొట్టిరు అని చెప్పారు. అదో పెద్ద చరిత్ర. దాని మీద చాలా చాలా విషయాలు మాట్లాడాను. కానీ ఒకటి, ఈ ప్రాంతం తెలంగాణ ప్రాంతం తెచ్చుకున్నదే మన అస్తిత్వ పోరాటం కదా. స్వయం పాలన కావాలి, ఆత్మగౌరవం కావాలి, ఆత్మాభిమానంతో బతకాలనే కదా. ఎక్కడ ఆత్మాభిమానం, ఆత్మగౌరవంతో ఎక్కడ బతున్నాం? ఇలా జర్నలిస్ట్ని తీసుకుపోయి 3rd డిగ్రీ కొట్టిన తర్వాత ఎక్కడ ఆత్మగౌరవం ఉన్న తెలంగాణకు? అందుకే చెప్తున్నా. అందుకే ఇవన్నీ అదే కాదు కదా, ఇక్కడ ఏ భూములు వచ్చినా కూడా మొన్న మీరు పాషమాదిగరన్న అందరు పోయి పోరాడేటప్పుడు సీఎం రమేష్ వచ్చి అది నా భూమి అని క్లెయిమ్ చేస్తుంటే, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పక్కన ఉన్న భూమి ఇంకా అర్థమే ఉంది. ఇక్కడికి వచ్చినాక ఆంధ్ర ఎంపీలే వచ్చి ఇక్కడ నీకు రియల్ ఎస్టేట్ చేస్తా ఉంటే, లేదంటే భూ కబ్జా చేయాలని ప్రయత్నిస్తుంటే ఇంకేముంది అర్థం? ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి భూ కబ్జాదారుడు కనుక భూ కబ్జాదారులకు మధ్యలో వాటాల పంపకాలు మంచిగా జరుగుతున్న రోజులు ఏముండదు. ఇది పంపకాలు వాళ్ళకి మంచిగానే జరుగుతాయి. వాళ్ళకి రావాల్సిన పర్సంటేజ్లు పోతాయి. ఇలా మధు పార్క్ నువ్వు మూసీల పక్కకే ఉన్నదని చెప్పని ఆ బఫర్ జోనో కిందికి వస్తుందని చెప్పి కులగొడతా అంటున్నావు. డైరెక్ట్ శ్రీ ఆదిత్య బంగ్లా మూసీలనే కడుతుండ్రా నాయన అని చెప్పి పోయి చూపించినాక అది ఇంకా కడుతూనే ఉన్నారు. కానీ మధు పార్క్ మాత్రం తీసేస్తా అంటాడు ముఖ్యమంత్రి, సిగ్గులేనోడు. ఇంకా ఇప్పటికి మాట్లాడతాడు. మరి ఇప్పటికి కడుతున్నారు కదా మూసీలో. మూసీ ఫస్ట్ నువ్వు అదంతా క్లియర్ చేయి. మూసీ కంపెనీలు కాకుండా ఆ ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు బంద్ చేయి. ఈయన చూపిస్తున్నాడు, అద్భుతమైన బొమ్మలు చూపిస్తున్నాడు. పెద్ద పెద్ద సంవత్సరం తిరిగే స్టీమర్ల కాడికి అలాగే పోతాయి అన్నట్టుగా బొమ్మలు పెట్టి ప్రజెంట్ చేసిరు. ఫ్యూచర్ సిటీ అని చెప్పి అందులో పడవలు పోయి అందరు దావతులే చేసుకోవాలట. పోదు ఇక సాయంత్రం కాగానే అది పెద్ద లైఫ్, నైట్ లైఫ్ అట. హైదరాబాద్ కు నైట్ లైఫ్ అట. నాయన డే లైఫే సక్కగా. ఇప్పుడు డబ్బా ఖాళీ చేసి పోయిండు కేసీఆర్ అని ఎవరికి మేము ఇవ్వలేకపోతున్నాం, ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం, జీతాలు ఇవ్వలేకపోతున్నాం, లేదంటే మహాలక్ష్మి పథకం కింద ఇవ్వలేకపోతున్నాం, ఏ రూపాయి కూడా ఇవ్వలేకపోతున్నాం అని మాటలు చెప్తూ మళ్ళీ ఇటు వచ్చి ఇన్ని కోట్లు, అసలు 10 కోట్లు కాదు, ₹1 కోటి కూడా దానికి ఎందుకు పెట్టాలి? ఇప్పుడు ఆయన మొట్టమొదలు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడిండు? ఢిల్లీకి పోతే మమ్మల్ని దొంగ లెక్క చూస్తున్నారని. నిజంగానే మీరు దొంగలను నిరూపించబడ్డది కాబట్టి మిమ్మల్ని దొంగ లెక్క చూస్తున్నారు అనిపిస్తుంది నాకు. అరే నువ్వే చెప్పినావు, నువ్వే ఇవన్నీ మాట్లాడు. మరి పైసలు ఆడికెళ్ళి వస్తున్నాయి? ఈ దొంగతనం ఏంది? నీ లంగతనం ఏంది? ఎక్కడికెళ్ళి వస్తున్నాయి ఇవన్నీ? ఎట్లా పెడతావు మరి నువ్వు? ఇవన్నీ బఫాయించుడేనా జనానికి? ఇట్లా మాట్లాడి 2 ఏళ్ళు మొత్తం కథం పట్టించి నేను రెడీగా ఉన్నది మూసీ ప్రాజెక్ట్ అక్కడ లవ్ చేసుకున్నట్టు వచ్చి అక్కడ లవ్ చేసుకోవచ్చు. సాయంత్రం పూట సిగరెట్ తాగేటోడు వచ్చి సిగరెట్ తాగొచ్చు, పెగ్గు తాగేటోడు పెగ్గు తాగొచ్చు. పెద్ద మనుషులు అయితే అమనాయని కూడా ఆడ తీసుకొచ్చి మంచిగా లాహిర్ అని కూడా పాటలను కూడా పోవచ్చు అని ఇవన్నీ కథలు క్యాజువల్ సీనియర్ గాలిలో మేడలు చూపించి నువ్వు మళ్ళీ ఒట్టు దండుకుంటుంది. ఇంకోటి నువ్వు చేస్తాన్న పనులు ఒక్కటి చేయలేదు. ఒక్క స్కీమ్ కూడా లేదు కదా. 2500 మాట్లాడితే ఈయన వాళ్ళ లెక్కనే మాట్లాడుతున్నాయి మొత్తం. ఆడవాళ్ళ ఆత్మగౌరవం, మా చెల్లెళ్ళు, మీ చెల్లెళ్ళకు అన్ననైతా, అక్కలకు తమ్మున్నైతా, అవ్వలకు కొడుకునైతా అని డైలాగులు కొడుతున్నాడు. మామూలు డైలాగ్ కాదు. ఇప్పుడు అంతా ట్రైన్ అవుతున్నట్టు సినిమాల దగ్గర మొత్తం పరిచయాలు బాగా పెంచుకున్నట్టున్నాడు. అంతకుముందేమో టీడీపీ స్కూలు, ఇప్పుడు ఆంధ్ర స్కూల్లోకి వెళ్ళి మంచిగా అద్భుతంగా నేర్చుకుని వచ్చి పొట్టు డైలాగులు కొడుతున్నాడు. నువ్వు 2500 ఏవే ఇస్తా అన్నావు, ఏమైనా 4000 నిరుద్యోగ వృత్తి అన్నావు. ఏది నువ్వు పెట్టినా? నువ్వు మన సినిమాలకు పెట్టిన, ఫంక్షన్లకు పెట్టిన పైసలకు ఉట్టిగా పెడితే అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ అందరికీ ఉచితంగా మా యువకులందరికీ ఇంత బుక్కెడు భూవ దొరకవచ్చు నౌకరిచ్చే వరకు ఇచ్చినవా?
మామూలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతారు అబ్బా. అసెంబ్లీలో కూర్చొని పచ్చి అబద్ధాలు మాట్లాడుతారు. ఈ ఆపోజిషన్లు కూడా ఎందుకు మాట్లాడలేకపోతారు? వీళ్ళు అవన్నీ చేసిన వాళ్ళే కనుక వీళ్ళు మాట్లాడలేకపోతారు. తర్వాత కొన్ని అంశాలలో వీళ్ళు వాళ్ళు అన్ని కలిసే ఉన్నారు. దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టు వీళ్ళందరూ ఒక తాను బట్టలే. అది నిజంగా నిరూపణ జరిగిపోయింది. ఒక స్కీమ్ ఇంప్లిమెంటేషన్ లేదు, మన్ను లేదు, ఏం లేదు. మాట్లాడితే అంటే ఇవన్నీ పెరుగుతుంది అంటే రియల్ ఎస్టేట్ వాల్యూ పెరుగుతుంది. ఆ చుట్టుపక్కల భూములు తీసుకోవాలి, అవి తీసుకొని వాళ్ళు బంగ్లాలు కట్టుకోవాలి. ఇవో వాటిలలో ఉన్నారు, మొత్తం ఆ పనులు చేస్తున్నారు. వాస్తవం అంటే ఇది మొత్తం రియల్ ఎస్టేట్ దందా చుట్టూనే ప్రతి పాలన జరుగుతుంది తప్ప, ఇప్పుడు నిన్న మొన్న వచ్చి శంషాబాద్లో 250 ఎకరాలు ఉంది. అవి వాళ్ళకు ఎప్పుడో నిజాం తర్వాత వచ్చిన భూములని కేటీఆర్ ఏదో ప్రెస్ మీట్ లో మాట్లాడుతాం. అరే వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేసిరు? అది ల్యాండ్ అయింది, అప్పుడు ఏది మాట్లాడకుండా ఏమీ చేయకుండా సడన్ గా వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నాం అంటే అదేదో ఇష్యూ ఉండి ప్రజల భూమి అయి ఉంటది కదా. అది 25 లక్షల ఎకరాలు ధరణి వచ్చినప్పుడు భూములు, అటవీ భూములు బీకినాయి, నార్మల్ అసైన్డ్ భూములు పోయినాయి, గుడుల భూముల కాడికెళ్ళి ఖతం అయిపోయినాయి. వాటి గురించి ప్రభుత్వం వచ్చినాక ఏం లెక్కలు తీయాయి. ఇప్పుడు ఈయన వచ్చి కొత్తగా పెడుతుండే అసలు ఆ 25 లక్షల ఎకరాలు ఎక్కడ పోయినాయని చెప్తే దాంట్లో రేవంత్ రెడ్డి వాటా ఎంత పోయింది, ఈయన గవర్నమెంట్కి ఎంత పోయింది, గత పాలకులు ఎంత తీసుకున్నది రావాలి. అది ఎక్కడ తీస్తేనే లేరు కదా. వీళ్ళందరూ వంచుకున్నారు అంతనే. ఇలా మాట్లాడతలేరు, వాటి గురించి మాట్లాడతారు. ఏ కేసు ఇప్పటివరకు ఏ కేసులో వీళ్ళని బొక్కరు పోయింది చెప్పు? మాట్లాడితే నన్ను తీసుకుపోయి జైలు వేసిర్రు, నన్ను చిప్పకూడి తీపిచ్చిర్రు, నీకు డబల్ బెడ్రూమ్ రెడీగా ఉన్నది, జైల్లో రెడీగా ఉన్నది. కేసీఆర్ కుటుంబానికి ఎలక్షన్ల ముందు ఎన్ని మాటలు మాట్లాడిండు రేవంత్ రెడ్డి? మాట్లాడిండు కదా. ఒక్క నెల లోపల బొక్కలు పడేసిండ్రా? ఇన్నేళ్ళు అయింది కదా, 2.5 సంవత్సరాలు అవుతుంది కదా దాదాపు. ఇట్లే మాట్లాడుకుంటూ పోతారు. అందులో వాటాల పైసలు ఈయన కూడా ముట్టినట్టున్నాయి. అందుకే యాక్షన్ ఉండదు. మనం ముచ్చటలే, నేను తీస్తే ఎవడైనా పర్లే అని చెప్పి మాటలు మాట్లాడేందుకు మాత్రం మాటలు కోటలు దాటుతాయి, చేతలు మాత్రం గడప దాటది ఎక్కువ ఉంటుంది ఈ ముఖ్యమంత్రి. ఎందుకంటే వాటాలు వీళ్ళకు ఉన్నాయి, బరాబర్ ఉన్నాయి కాబట్టి నడుస్తలేదు. మన సొంటలం రాని కూసబెడతాం, ఇద్దరు అయ్యగారుల సంగతి చెప్తాం. అంటే అట్లా లేకుంటే చేస్తున్నారు కదన్నా. ఇప్పుడు తలా ఒక్క దిక్కు, తలా ఒక్క పార్టీ సైడ్ అందరికి ఈ క్యాపిటలిస్టులే, ఈ పెట్టుబడిదారులే, లేదంటే ఆ పెత్తందారులే, అందరూ తలా ఒక్క దిక్కు వాళ్ళే ఉంటున్నారు కదా. అందుకే కొత్త పార్టీ జనాలకు కావాలి, ఒక నూతన రాజకీయ వ్యవస్థ ప్రజలకు కావాలి. అది మళ్ళా లంకల పుట్టిన వాళ్ళు వస్తే కాదు. లంకల పుట్టిన వాళ్ళు వచ్చి మేము కొత్తగా నేను కోతిని కాదు, నేను హనుమంతుని అని చెప్పని వచ్చేటోళ్ళతో అసలు నమ్మాల్సిన అవసరమే లేదు జనం. ఆల్రెడీ శేషకాడికి అన్ని చేసిరు కదా. ఆ కేసీఆర్ చెప్పిండు లంకల పుట్టేటి అన్ని రాక్షసులే అని చెప్పి మరి ఆ లంకలకెళ్ళి వచ్చేటోళ్ళు ఇటువంటి వాళ్ళు కొత్త దుకాణాలు పెడితే జనం నమ్మాల్సిన పరిస్థితి లేదు, నమ్మే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే నువ్వు అన్ని దోపిడీలు చేసి అన్ని చూసి అంటారు కదా, చువేకు కాకే బిల్లి హచ్కు గయాలు ఎక్కువది ముచ్చట. అంటే 100 ఎలుకలు తినేదంట, పోయి తీర్థయాత్రలకు పోయింది లెక్క, కాశీకి పోయింది అంటే కాశీకి పోయింది కూడా, ఆడ కూడా ఇంకేమైనా ఎలుకలు దొరుకుతాయా తింటుంది కానీ చెప్పి చూసే పాపతే ఇవన్నీ. కానీ అవి పెద్ద దాన్ని నైజం అంతే, ఆ పిల్లుల నైజమే అటువంటిది. వీళ్ళు కూడా అట్లకెళ్ళి వచ్చిన. అందుకని కొత్త నూతన రాజకీయ వ్యవస్థ ఈ తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని, ఈ మట్టిని గౌరవించే, అభిమానించే, గుండె నిండా ఈ ప్రాంత ప్రజల ఆత్మాభిమానాన్ని నింపుకునేటువంటి వ్యక్తిత్వం ఉన్న మనుషులలో రేపు అసెంబ్లీలో పార్లమెంట్లో పోతే ఈ ప్రాంతానికి ఉపయోగపడుతుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది, ఈ దేశానికి గర్వకారణం లెక్క తీసుకుపోయే స్థాయిలో ఈ తెలంగాణ నేల తెలంగాణమై భరతమాత నుదుట సింధూరమై ఆ సింధూరాన్ని తయారు చేసేటువంటి వ్యక్తిత్వాలు ఉన్నటువంటి మనుషులే అసెంబ్లీలో పార్లమెంట్ ఉంటే అప్పుడు ఏమైనా ఉపయోగం జరుగుతుంది. అది జరగాలే. అది జరగకుంటే తెలంగాణ సర్వనాశనం అవుతుంది. ఈ శవాల జాతర ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ తెలంగాణ లెక్క ఉండదు. బయటి రాష్ట్ర పోలు వచ్చి దీన్ని కబ్జా చేసుకుంటారు. నాన్ ముల్కీలదే తెలంగాణ తయారవుతుంది. అట్లాంటివి ఏందన్న, తెలంగాణ జాతిపిత అని చెప్పుకుంటూ ఉంటే అట్లాంటి ఏంది లంకల పుట్టినోళ్ళు లంక అని చెప్తారబ్బా, మస్తు చెప్తారు. ఎందుకు ఓడగొట్టిరు జనం ఎందుకు ఓడగొట్టిరు? ఎవరికి ఉద్యోగాలు ఇచ్చిండు? నేరేళ్ళ ఇన్సిడెంట్ ఏంటిది? జాతిపిత అంటుర్రు. అయితే ప్రొఫెసర్ జయశంకర్ గారిని అంటుర్రు, లేదంటే కేసీఆర్ గారిని అంటుర్రు. ప్రజలు డిసైడ్ చేస్తారు భవిష్యత్తులో. వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటారు, వాళ్ళు చాలా ప్రొజెక్ట్ చేసుకుంటారు. ఈ అవన్నీ గీతిపితలు వాళ్ళు అయ్యేంత సీన్ లేదులే కానీ ప్రకటన చేసుకుంటారు కావచ్చు. రేపు ప్రజలను రావట్లేదు కదా చరిత్ర. ఇప్పుడు మన చరిత్రను మొత్తం ఆల్రెడీ వక్రీకరించారు, చరిత్ర మొత్తం సర్ప్రైజ్ చేశారు. ఇప్పుడు ముచ్చర్ల సత్యన్న గానీ, ఇక పాటుపడ్డోళ్ళు గానీ, ఆ అన్సంగ్ హీరోస్ చాలా మంది ఉన్నారు కదా. ఆ చరిత్ర చెప్పకుండా మళ్ళా చార్మినార్కి వీళ్ళు నలుగురు వచ్చారు, వాళ్ళు నలుగురు వచ్చారు. కానీ మరి మన సంస్కృతి ఎప్పుడు బయటికి రావాలి? మనకి తిరగబడ్డాం కదా. ఇప్పుడు స్నేహితుడైనా తిరగబడి మాట్లాడుతున్నా కదా, అందుకే మాట్లాడుతున్నా. ఆయన మంచి చేసిందంటే మాట్లాడకపోయాను కదా, రెస్పెక్ట్ చేసినాం కదా. ఇవాళ ఇంకా పాఠశాలల్లో విషపు కూడు పెడుతున్నారనే కదా, అట్లా చచ్చిపోయినప్పుడే కదా అక్కడికి పీనిగల కాడికెళ్ళి మాటలు మొదలు పెట్టినాం కదా. ఇలా బడులలో ఇంకా గాంజాయి దందాలు నడుస్తున్నాయి, అక్కడికెళ్ళి మొదలు పెట్టినాం కదా, మాట్లాడుతున్నాం. ఇలా అదే అంటున్నా కదా, మిత్రుత్వము, కులము, నా ఊడనో నా అన్న కొడుకనో ఎవరికి ఆగాల్సిన అవసరం లేదు. తెలంగాణలో నిజమైన భూమి పుత్రులు అండేటోడు వస్తేనే. ఇప్పుడు నువ్వు కేసీఆర్ అన్నావు, ఇంతకు ముందు జాతిపిత అన్నావు కదా, నేను ఒప్పుకుంటలేను. ఒకవేళ కేసీఆర్ మాత్రం వాస్తవంగా అద్భుతమైన అవకాశం వచ్చినాక మళ్ళీ అదే ఆందోళన మోసిండు. 1,00,000 నాగళ్లతోటి నువ్వు రామోజీ ఫిలిం సిటీని దున్నుతా అని చెప్పని మాట్లాడిన వ్యక్తి అదే రామోజీ ఫిలిం సిటీలో పోయి ఆయన ఇస్తున్న పారితోషకాలు తీసుకొని
ఆయన డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అవును. ఆయన పెట్టిన ఆంధ్రాకెళ్ళి వచ్చినటువంటి చేపల పులుసు, చింతకాయ తొక్కు, మామిడికాయ, అల్లం చట్నీలు ఇవన్నీ తినుకుంటూ వచ్చి బయటికి వచ్చినావు. ఏమేం పారితోషికాలు ఏమేమి జరిగినాయో మీకు జనాన్ని మాత్రం చూతే చేసినావు. ఇక్కడ పబ్లిక్ తెలంగాణ భూములు మాత్రం ఇయ్యలే, ఇక్కడ ఉద్యమకారులను నువ్వు గౌరవించలే, కొట్లాడినోనికి కనీసం వైద్యం కూడా ఇప్పియలే, అవును. ఇక్కడ చదువుకుంటోనికి చదువు ఇప్పియలే. ఇవాళ నువ్వు జాతి పిత అంటే ఇట్లా నువ్వు కొట్లాడితే తెలంగాణ రాలే. దీనిది చాలా పెద్ద చర్చ. ఇది ఆయన కొట్లాడితే తెలంగాణ ఆయన రాజకీయం చేసిండు. అంటే సడన్ గా మర్చిపోయేటట్టు చేసేస్తారన్న. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీని చాలా డెవలప్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని ముందు చెప్పి తర్వాత పట్టించుకోకపోవడం. ఉద్యోగాలు కూడా ఇప్పుడు వీళ్ళంటారు కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలని, వీళ్ళు అంటారు లేదు మీ అని నింపినాం అంటారు. అరే నువ్వు ఇయ్యలే, ఇద్దరు చక్కగా ఇయ్యలే. ఒకరు పేపర్ లీకులు చేసిరు, ఒకరు ఉద్యోగాలు ఇయ్యట్లే, ముచ్చట్లు చెప్పి గారడీ చేస్తారు తప్ప ఎవరు ఇయ్యలే ఉద్యోగాలు. ఎవరు ఇయ్యలేదు. ఇలా ఆయన ఏం చెప్పిండు, మా ప్రభుత్వం వచ్చే ముందు ఈ బాండెడ్ లేబర్ సంగతి ఏంది, కథ సంగతి ఏంది అని అన్నాడు. అదే నువ్వు యూనివర్సిటీ గురించి మాట్లాడుతూ చెప్తున్నా. యూనివర్సిటీలో ఎవరిని, ఏ అవుట్ సోర్సింగ్ వాళ్ళను, ఏ కాంట్రాక్టర్లను, ఏ డైలీ వేజెస్లను ఉస్మానియా యూనివర్సిటీ కానీ కాకతీయ యూనివర్సిటీ కానీ ఎవరిని రెగ్యులరైజ్ చేసిండ్రు? పంతులు లేరు. 1000 మంది వేకెన్సీస్ ఉన్నాయి. నేను రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడు, ముఖ్యమంత్రికి వచ్చినప్పుడు నేను అరే నువ్వు 1000 కోట్లు ఇస్తా అంటున్నావు, 1000 మంది రిక్రూట్మెంట్ చేయ ఫస్ట్. చేసినాక నువ్వు 1000 ఇస్తావు, 500 ఇస్తావు, తర్వాత సంగతి. ఇవాళ దాకా 1000 రూపాయలు వచ్చినా రాదో నాకు ఎరకలే. మా వాళ్ళు సంకలు ఎగరేస్తారు అలా చదివేట. అలా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు, ప్రిన్సిపాల్లు సంకలు ఎగరేసి ఇంత గొప్పోడు ఉన్నాడా, ఇంత తురుంకాను ఉన్నాడా తెలంగాణలో? అబ్బా మాకు ఇన్ని పైసలు ఇస్తున్నారని సంకలు ఎగరేసుకుంటే జనాలను ఉట్టిగా గారెడు కొట్టించే పని పట్టిరు. ఏడా రిక్రూట్మెంట్ అయిందా ఇయ్యాక? తెలంగాణ మూవ్మెంట్ లో తిరిగిన అప్పుడు ఉస్మానియా కాకతీయనే కదా. సరే తర్వాత యూనివర్సిటీలో వచ్చినాయి వేరే సంగతి, కానీ ఇవైతే మెయిన్ గా కదా లేవు కదా. రిక్రూట్మెంటే లేదు కదా. నీ పైసలు ఎక్కడిది, మన ఎక్కడిది? నువ్వు ఇవాళ అవుట్ సోర్సింగ్, లక్షల మంది అవుట్ సోర్సింగ్ వచ్చి ఉన్నారు కదా. మరి బ్రిటిష్ పాలన ఉన్నప్పటిది మళ్ళీ మన తెలంగాణలో ఎట్లా కంటిన్యూ అవుతుంది అని చెప్పని ఆముగానే మాట్లాడిండు. కేసీఆర్ అంటేనే ఈయన మాట్లాడిండు. ఆయనే చేయలే కదా. ఎవరు చేయలే కనుక మాట్లాడుతున్నారు. ఒక చేసేది ఉంటే సలాం కొడుతుంటివి. ఇలా మనకేం పనికి చెప్పు? ఎందుకు మాట్లాడాలి? దేని గురించి మాట్లాడాలి? అందరు కళ్ళలో ఎందుకు పడాల్సిన అవసరం కూడా లేదు కదా. మీరు మంచిగా చేసేది ఉంటే, మన బంగారం మంచిగా లేకనే మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీరు షీగుడ్లు అయినరు. ఏ నాయకుడికైనా ఒక గవర్నమెంట్ స్కూల్లో, గవర్నమెంట్ యూనివర్సిటీలో, లేదంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో సీసీటీవీ లైవ్ పెట్టే దమ్ముందా ఈ రోజు? నువ్వు సీసీటీవీ పెడతారు, రికార్డ్ అవుతుంది, నువ్వు చూపిమన్నప్పుడు రాదు. అదే లైవ్ రికార్డ్ అదే రాదది రాదు. పెడతారు, పైసలు పెడతారు. అలా సీసీటీవీ కెమెరాలు పెడితే పైసలు వస్తాయి కదా వీళ్ళకు. ఆ పైసలు వస్తాయి, పైసలు తీసుకుంటాడు. అంత అక్కడ దానికి ఎందుకు? ఎన్ని బడులకు పోతే, ఎన్ని బడులలో టాయిలెట్లు ఉన్నాయి, ఎన్ని బడులల్లో నీకు తరగతికి సమానంగా పంతులు ఎక్కడున్నారు? ఇవన్నీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఇది ఓపెన్ సీక్రెట్ అయిపోయింది, జగమెరిగిన సత్యం. ఎందుకు ప్రైవేటుకు ఎందుకు పోతున్నారు? విద్య సరిగా చెప్తలేరు కాబట్టి పోతున్నారు. యూనివర్సిటీ స్థాయిలో కాడికి మొదలు పెడితే కింది దాకా నువ్వు ఎక్కడికి పోయినా, చిన్న ప్రైమరీ స్కూల్ కాడికి పోతే కూడా నీ పరిస్థితి అక్కడికే ఉన్నది కదా. ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉన్నది. ఉన్న గొంగట్లకి వెళ్ళి అందులో ఉంటే ఏమన్నా ఉంటే దాంట్లో కూడా ఆ నారలు ఏమైనా ఉంటే తీసుకొని ఎంటికలు తీసుకొని ఇక్కడ ఉరికే బాపతోనే ఉన్నారు వీళ్ళంతా. కానీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ సిచ్యువేషన్ అట్లే ఉన్నది. అంటే ఒక్కొక్క పక్కన చూస్తుంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఇంటర్నేషనల్ స్కూల్స్ లో ఒక్కొక్క స్కూల్లో 3 లక్షలు 4 లక్షలు ఫీజులు ఉన్నాయన్న. అసలు ఎవరైనా ఒక మిడిల్ క్లాస్ అయినా ₹1,00,000 ఈ రోజుల్లో ₹1,00,000 వచ్చేటోడు కూడా వాడు మిడిల్ క్లాస్ కూడా కాదు. అప్పుడు 10,000 ఇప్పుడు 1,00,000 అట్లా అయిపోయింది. వాడు కూడా చదివించలేని పరిస్థితి. హాస్పిటల్కి వెళ్ళి వాడు ప్రశ్నించడం వల్ల ఎవరన్నా పృథ్వీరాజ్ అన్న లాంటి వాళ్ళు ఎవరన్నా ప్రశ్నిస్తే, అరే నీకు మా పవన్ కళ్యాణ్తో నీకేం పని? వీడే మళ్ళీ కామెంట్ పెట్టేది. వీడి కొడుకుని అనవసరంగా అవసరం లేని కాడ 4 లక్షలు 5 లక్షలు ఇస్తాడు. హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ పోయి ఆడ 3 లక్షలు 5 లక్షలు ఆడ ఖర్చు పెడతాడు. భావ దారిద్రము ప్రజలలో, సామాన్య ప్రజలను అన్నట్టు కొంతమంది అలా వాళ్ళ ఆఫీసులు పెట్టుకొని ఫేక్ అకౌంట్లకి వెళ్ళి కొంత మెసేజ్లు పెట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి, మాట్లాడించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కామన్ మ్యాన్ కూడా ఏంటంటే ఒక పిచ్చి, ఈ సినిమా పిచ్చి, ఈ హీరోయిక్ వర్షిప్ ఉంటుంది చూసినావా? ఇట్లా ఈ పాలిటీషియన్స్ కూడా హీరోయిక్ భుజం మీద చేయగానే సంబరపడేటువంటి వాళ్ళు ఉంటారు కదా. ఇటువంటి ఉన్మాదం ఉన్నటువంటి వాళ్ళు, కొంతమందికి కులాల పిచ్చి ఉన్నది, కొంతమందికి ఇట్లా ఉన్నటువంటి వాళ్ళతోటి ఈ సమస్య ఏర్పడుతుంది. కానీ మనం మాట్లాడేది మొత్తం సర్వం జనంకు ఉపయోగపడేటువంటి మాటలు మనం మాట్లాడుతున్నాం. ఇలా ఏం పోయింది మన కుటుంబాలకు? ఏం పోయింది? మన కుటుంబాల కాడికైతే ప్రాబ్లం ఏం లేదు. కానీ ఎందుకు అక్కడ దాకా పోయి మాట్లాడుతున్నాం? దానికి ఒరిగేది ఏమున్నది? పోనీ ఇలా 6 నెలలు మాట్లాడతలేము, సంవత్సరం కాదు కదా, సంవత్సరాలకెళ్ళి జీవితం మొత్తం అదే మాట్లాడుతున్నాం కదా. ఇంకా సోయికి రాకపోతే ఎట్లా ఇచ్చినాము? ఎవడు ఆడ పీనుగను కుక్కలు పీక తింటే పృథ్వీరాజ్కి ఏం సంబంధం, శ్రీపాల్కి ఏం సంబంధం? ఎందుకు మాట్లాడుతున్నాం? ఎందుకు మూసీలో ఇండ్లు మొత్తం ఉడబిక్తుర్రా నాయన, మీ బతుకుల గురించి ఆలోచించు అని చెప్పని పొద్దున్న లేసే మా సజయ్ కసంటోళ్ళు, విమల కసంటోళ్ళు, మనసంటోళ్ళు, సంధ్య కసంటోళ్ళు, చాలా మంది రితిక్ కసంటోళ్ళు, ఆ సూర్య అసంటోళ్ళు పాటలు రాసుకుంటే చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎందుకు తిరుగుతున్నారు? వాళ్ళకి తిండి లేకనా? వాళ్ళు బతకలేకనా? జనం గురించి కదా. జనం సోయికి రావాలి కదా. వాళ్ళ గురించి కూడా మాట్లాడితే వాళ్ళు ఇదే జనం, నువ్వు అట్లా, నువ్వు ఇట్లా, నువ్వు ఇట్లా, నువ్వు ఇట్లా. అరే ఇటువంటి వాళ్ళు అక్కడక్కడ మిగిలిపోయినారు కొంతమంది. వాళ్ళు కూడా ఖతం అయిపోతున్నారు కదా.
సో సమాజం గురించి బడులు తిన్నదరగకనా బడి నిద్రలు చేసి అటు కొంతమంది బడి నిద్రలు చేసి బడుల పరిస్థితులు ఉన్నదని సమాజానికి చెప్పి ప్రభుత్వాలను మేల్కొల్పి అట్లీస్ట్ గివన్న మీరు సౌకర్యాలు కలగజేయండి. ఆడ చదువుకునే పిల్లలను మీ మనవలు మనవరాళ్ళు మీ కూతుర్లు మీ బిడ్డలు అనుకోండి అని చెప్పి ప్రాధేయపడకుండా కూడా తిరిగినాం కదా. కొంతమంది అమ్ముడు వైరు, కొంతమంది భావదారిద్ర్యంతో మేము ఏం చేయలేక అని కొంతమంది గవర్నమెంట్లతో కలిసిండ్రు. కానీ మా ఓటర్ల మధ్య మాట్లాడుతున్నాం కదా. సో జనం సపోర్ట్ కనుకుండేది ఉంటే చూడుండ్రి, రేపు ఒక నవ సమాజం నవ తెలంగాణ నిర్మాణం చేసుకుందాం కదా. లక్షల ఫీజులు ఎక్కడికి పోతున్నాయి. నేను రిపీటెడ్ గా మధ్యలో చాలా సందర్భాలు చెప్తున్నా. 1% ఆఫ్ ద నేషన్స్ పాపులేషన్ ఈస్ హోల్డింగ్ మోర్ దెన్ 40% ఆఫ్ ద వెల్త్ ఆఫ్ ద నేషన్. 1% ఉన్నటువంటి జనం చేతులలో దేశ సంపదలో 40%కు పైన దేశ సంపద వాళ్ళ దగ్గర కేంద్రీకృతమై ఉన్నది. ఇది ఎటువంటి వాళ్ళు అంటే గిట్నే కాలేజీలు నడిపేటోళ్ళు, గిట్నే దందాలు చేసేటోళ్ళు, రియల్ ఎస్టేట్ దందాలు చేసేటోళ్ళు, హాస్పిటల్ నడిపేటోళ్ళు, ఇలా టాప్ కాడికి పోతే వీళ్ళందరూ అక్కడ కనబడతారు నీకు. ఈ వైద్యానికి సంబంధించినటువంటి ఇంప్లిమెంట్స్ తయారు చేసేటువంటి వాళ్ళు రెడ్డి ల్యాబ్స్ అసంటోళ్ళు కూడా ఎక్కడికో పోతున్నారు, పడగలెత్తుతున్నారు వీళ్ళంతా. ఇవంతా ఈ మెడిసినల్ సంబంధించిన వాళ్ళందరూ కూడా. సో వాళ్ళ చేతులలో ఉన్నది బాటం 50% ఉన్న చేతుల దేశ సంపదన 3%కు తక్కువనే ఉన్నది. అగో అందులో మనం ఉన్నాం, ఆ జనం గురించి మాట్లాడుతున్నాము. మీ అసంటోళ్ళు ఆ విజ్ఞతగా ఆలోచించి ఎంకరేజ్ చేయాలి. ఇంకా అరే చలో మనం ఉన్నాం ఇటు, మీరు రారు. ఎందుకు రారు? మీకు కూడా నువ్వు తెల్లారి టైంకు నౌకరు పోకపోతే నీ నౌకరు తీసేస్తాడు, నీ జీవితం రోడ్డు మీదకి వస్తుంది. కనుక నువ్వు రావు, నిన్ను తప్పులో పడతలేను నేను. ఇప్పుడు నేను మీరు జనం రారంటారు కదా, రారు జనం. ఎందుకంటే రెక్కాడితే డొక్కాడదని కాలం అది. ఇలా అంత ప్రెషర్ అయిపోయింది అట్లా చేసేటోడు కూడా. ఈవెన్ నువ్వు మేస్త్రి పని చేసేటోడు కూడా ఇలా మనకి 2 రోజులు పోకపోతే ఇల్లు ఎండుతుంది కదా, ఆ పూటకు వెళ్ళకపోతే ఇల్లు ఎండుతుంది. సో నువ్వు మీరు అట్లీస్ట్ మీరు రాకండి. కానీ మా సొంటలో పని చేసేటోళ్ళ కన్నా సంఘీభావంగా ఉండని మీరు. ఆ దరిద్రం ఏంది ఆ సినిమా వాళ్ళు హీరోలు కాదు. వాడు ఆ చిరంజీవి అంటేనే 40 అంతస్తుల బంగ్లాకి వెళ్ళి దిగి దునికి ఇట్లా ఉట్టి ఇట్లా అనుకుని మూతి దుడుచుకొని వెళ్ళిపోతూనే ఉంటాడు. అది ప్రాక్టికల్ కాదు. ఆయన ఒక ఫ్లోర్ మీదకి వెళ్ళి దుంగితే కాళ్ళు ఇరుగుతాయి. అది సినిమా. ఇది తీసే ట్రాక్టర్లు, బాలకృష్ణ అంటే సినిమాలో ట్రాక్టర్లు గుర్రాలు లారీల కిందకి వెళ్ళి తీసుకుపోతారు. అది సినిమా నాయన. దాన్ని చూసి మీరు హీరోయిజం అనుకొని బాలకృష్ణ గురించి ఏమైనా సమాజం గురించి మాట్లాడితే నువ్వు మా బాలకృష్ణ అని అంటావా అని. అరే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏమైతుంది? ఇప్పుడు ఇక్కడ కూడా చెప్తున్నా, ఇక్కడ సినిమాల గురించి కూడా చెప్తున్నా. సినిమాలో అదో రంగుల ప్రపంచం భ్రమలలో బతికిస్తుంటది, మన మాయాలోకం. ఆ పిచ్చిలో పడిపోకుండా. అది హీరోయిజం కాదు. అది మీ అమ్మ నాయన హీరోలు అనుకోర్రి, వాళ్ళు మీకు నిజమైన హీరోలు, కష్టపడి చదివిపిచ్చి చేసేటోళ్ళు. వాళ్ళని నా పేరెంట్స్ కూడా పిల్లల్ని కూడా అట్లనే పెంచాలి. ఇవాళ ఎంత దరిద్రం దారుణం అయిపోయింది. ఎవరి పర్సు తీస్తే అంత సినిమాలే ఉంటాయి. అరే తీసేర్రా నాయన, భావ దరిద్రంలోకి తీసేరు. ఫస్ట్ ఆ తీసి అవతల పడేయండి, మీరు పెంటల పడేయండి ఫస్ట్ ఆ ఫోటోలు. మీ అమ్మదో నాయనదో పెట్టుకోర్రి, మీకు ఏమైనా ఉపయోగం ఉంటుంది. వాళ్ళు మీ గురించి ఎంత కష్టపడి ఏం చేస్తున్నారో గవి చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ సినిమాలు చూసి వాళ్ళు ఏం చేస్తే మీరు అట్లా చేయాలి, వాళ్ళు ఎట్లా కటింగ్ కొట్టిస్తే మీరు అట్లా కటింగ్ కొట్టియాలి. ఇవి కాదురా నాయన, ఇవన్నీ చేస్తే సక్సెస్ కాదు. సో ప్రజలకు సమాజానికి కూడా చెప్పేది ఏంటంటే, మంచి మాట్లాడి మంచి చేతుల్లో చూపించేటువంటి వాళ్ళ సైడ్ సమాజం ఉండాలి. వినండి మీరు. ఈ దొంగల చేతులలో పోకండి, భయపడకండి. అట్లీస్ట్ నెలకొకసారి మీకు పలానా జాగాలో వచ్చి మీరు కూర్చొని నిలబడన్నట్టు మీరు రాండి. ఒక హాలిడే రోజు చూస్తే మీరు మా బోటోలకు మీరు బలం కనుక అయ్యేది ఉంటే, మీరు బలం అయినా కాకుండా మేము కొట్లాడతాం, అది వేరే విషయం. అది మా నైజం, సత్యదాకా కొట్లాడతాం. కానీ మీ అసంటోళ్ళు ఉండేది ఉంటే ఒక మార్పు తొందరగా వచ్చే అవకాశం మాత్రం ఉంటుంది. ఇలా మీరు మాట్లాడి చాలా మంది అంటున్నారు, నాతో చాలా మంది, ఎవడా పబ్లిక్ వచ్చేది పొద్దున్న లేసే గొంతు జించుకొని నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం లెక్కలు మాట్లాడుతున్నారు, ఎవడొస్తాడు మీకు, ఎవడు మాట్లాడుతారని. బరాబర్ ఈ దేశంలో దేశాన్ని ప్రేమిస్తోళ్ళు, ఈ మట్టిని ప్రేమిస్తోళ్ళు, ఈ ప్రాంతాన్ని ప్రేమిస్తోళ్ళు, ఈ ఊర్లను ప్రేమిస్తోళ్ళు, తల్లిదండ్రులు ప్రేమిస్తోళ్ళు బతికే ఉన్నారు. వాళ్ళందరిని ఒక్కటి చేస్తాం, వాళ్ళందరిని ఒకటి చేసే ప్రయత్నం చేస్తున్నా. మంచి వాళ్ళని ఒక దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నా, దారి తప్పిన వాళ్ళని కూడా దారికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఒక నిస్పృహలకు వెళ్ళిపోయారు జనం. అవుతుందా, చేస్తారా, ఈయన కూడా అయితే ఎట్లా, ఆయన కూడా అయితే ఎట్లా. అరే నువ్వు చేసి చూడరా నాయన, గతం ఏంటి చూడాలి. ఒక లగ్గం చేసుకుంటేందుకు పోతే వెనకట ఇవాళ లవ్లో గిల్లు చేస్తున్నది పక్కకు పడేస్తే బ్యాక్గ్రౌండ్ ఏంటిది ఏంది అంతా చూసేది కదా. ఒక నాయకుడిని అంటే కుటుంబం ఏంటిది, పైసలు ఉన్నాయా లేదా, మంచిగా జాతారా లేదా, మంచితనంగా ఉన్నారా లేదా, ఎప్పుడైనా మర్యాదగా ఉంటారా లేదా, మా బిడ్డను ఆ ఇంటికి పోతే మంచిగా చూసుకుంటారా లేదా, మేము పావురంగా పెంచుకొని అన్ని ప్రేమలు కలిపి, అన్న ప్రేమ, తమ్ముని ప్రేమ, తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ ఆ ఇంట్లో దొరుకుతుందా, ఇవన్నీ చూసుకొని చేస్తారు కదా. నీ భవిష్యత్తు, నీ తరాల భవిష్యత్తు, నీ కుటుంబ భవిష్యత్తు, నీ పిల్లల భవిష్యత్తు నిర్ణయం చేసేటువంటి వాళ్ళని మాత్రం దొంగలుగా పైసలు తీసుకొని దోపిడి దొంగలను తయారు చేసిన పంపించి వాళ్ళని పంపించిన తర్వాత నీ భవిష్యత్ అంతా ఎవరి చేతిలో పెడుతున్నట్టు. ఇప్పుడు అది ఆ దొంగల చేతిలో, అది అక్కడ మార్పు జరగాలి ప్రజలకని చెప్తున్నాం. ప్రజలు వింటే మంచిగా అవుతుంది, వినకపోతే ఏం చేస్తాం, ఇట్లే నడుస్తుంది. ఇంకోటి కూడా ఉడతాడు, ఇంకోటి మాట్లాడతాడు. కానీ మార్పు మనం ఉన్నప్పుడే జరగాలి. అందుకే అంటున్నాం కదా, లేకపోతే ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు పెద్ద ఇష్యూస్ కావు ఇవన్నీ. మస్తు మంది పోతారు సమాజంలో. అట్లా కాదు, పెద్ద పెద్దోళ్ళు గొప్ప గొప్పోళ్ళు కొన్ని ఏండ్లు ఈ దేశ స్వాతంత్రం గురించి కూడా రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూడా విముక్తి చేసింది. కొన్ని వందల మంది, వేల మంది జైళ్లలో మగ్గి వాళ్ళ కుటుంబాలు ఏమైనా కూడా తెలియదు. అండమాన్ నికోబార్ ఐలాండ్లకు తీసుకుపోయేలా వాడేస్తే తరాలు కథమైపోయిన అక్కడనే చచ్చిపోయారు. ఒక 40 ఏళ్ళు, ఒక 50 ఏళ్ళు, ఒక 60 ఏళ్ళు, ఒక 70 ఏళ్ళు. ఇట్లా పోయి నూనుగు మీసాలు ఉన్నటువంటి వాళ్ళని కూడా తీసుకుపోయి అండమాన్ సెల్యులార్ జైళ్లలో పడేసిన ఆడికి పోయి వచ్చిన
చాలా సందర్భాలు వేసిన వాళ్ళతో ఆ కుటుంబాలతో కొన్ని సుభాష్ చంద్రబోస్ తోటి పనిచేసినటువంటి వాళ్ళ ఇంటర్వ్యూలు కూడా తీసుకున్నా నేను. ఆడి వేసిన కూడా చెప్తున్నా, ఒకసారి పోయిరాన్రి. కొన్ని ఏళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ దేశం ఇట్లా దరిద్రంగా అయ్యి తెలంగాణ ప్రాంతం ఇక్కడ నుంచి కూడా మౌలవి అల్లావుద్దీన్ ఇటువంటి వాళ్ళు పోయినరు. ఆడ పోయి మగ్గిరు, అక్కడే చచ్చిపోయారు, కథం అయిపోయారు. తురేబాస్ ఖాన్లు చాలా మంది ఉన్నారు. అంటే ఈ చరిత్ర వీళ్ళందరి త్యాగాలు ఇటువంటి సమాజం ఇటువంటి తెలంగాణ గురించి సిగ్గుపడతారు ఆత్మలు బతికుంటే. ఇప్పుడు నిన్న మొన్న చచ్చిపోవడం కూడా గదే కదా. సో అట్లా జరగొద్దు అంటే మంచి జరగాలి, మంచి ప్రతి సమాజంలో ఉంటారు. వాళ్ళందరినీ ఒక్కటి చేయకపోతే మాత్రం ఈ ప్రాంతానికి మీరు చెప్పిన 200% కరెక్ట్ అన్న. అంటే మీ విషయంలో చూస్తే ఏముంది, తల ఉంచి కాళ్ళు చూస్తే పదవి వస్తుంది, ఎమ్మెల్యేనో ఎంపీనో. కానీ తల ఎత్తి చూస్తే తెలంగాణ సమాజం కనపడుతుంది కదా, ఇది అంతకంటే పెద్ద పదవి కదా. నేను తలెత్తి తెలంగాణ సమాజం గురించి కాదు, నా తెలంగాణ సమాజం తలెత్తి చూడాలని అనే డ్రీమ్ లో ఉన్నా నేను. తెలంగాణ ఎప్పుడు తల దించొద్దు. నాకెప్పుడు అమరులు గుర్తుకొస్తుంటారు. అరే ఎందుకు చచ్చిపోయినారు వీళ్ళు? వాళ్ళు వాళ్ళ కుటుంబాలను, వాళ్ళ అన్నలను, తమ్ములను, తల్లిదండ్రులను, వాళ్ళ భవిష్యత్తును వదిలేసి ఈ తరం తెలంగాణ తరం బాగుపడాలని కదా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయింది. వాళ్ళు కదా బుల్లెట్లకు అడ్డు తిరిగి 369 మంది చచ్చిపోయింది కదా. ఇంకా చంపినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహము, కాసు బ్రహ్మానందరెడ్డి పేరింద పార్క్ ముంగట ఉండి మనని ఇకిలిస్తున్నది, మనని హెచ్చరిక చేస్తున్నది తెలంగాణ కరెక్ట్ పర్సన్స్ చేతుల్లో లేదు అని. మీరు ఇంక ఇప్పుడు వచ్చినాక కూడా మైత్రివనం దగ్గర పెద్ద ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నారు కదా, అది ప్రొటెక్ట్ చేస్తున్నాం. అరే నువ్వేంది ఆంధ్ర అయిపోయింది, తెలంగాణ అయిపోయింది, ఇంకా ఎన్టీఆర్ విగ్రహం ఎందుకు పెట్టాలి? ఎన్టీఆర్ విగ్రహం ఇక్కడ నా ఓళ్ళు లేరా అని అడుగుతున్నా. ఇది నా ఇల్లు, నా ఇంట్లో నా ఓడి పెడతా, నువ్వు ఓడరా నాయన ఇక్కడికి వచ్చి సాల్ ఇప్పటిదాకా పెట్టినాయి సాల్, నీ ప్రాంతాన్ని నువ్వు వెళ్ళిపో, నువ్వు కథం, నువ్వు ఉండేది ఉంటే అక్కడనే ఉండు. మన ఆవుల గౌరవం ఇయని ఇచ్చిన తర్వాత మిగిలి ఉండేది ఉంటే మీకు కూడా ఆ స్థాయి ఉండేది ఉంటే ఇస్తారు. ఈయన అక్కడ చెప్రాసి నౌకరు చేసిండు కాబట్టి ఆయనకి ఎన్టీ రామారావు చాలా గొప్పటి లెక్క కనబడుతున్నాడు. ఎన్టీ రామారావు ఏమన్నా ఇక్కడ 600 జీవో అమలు చేసిండా? చేయలే కదా, పెట్టిండి అయినే కదా. మరి రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఉద్యోగాలు ఇక్కడ అక్కడికి వెళ్ళి ఇల్లీగల్ గా వచ్చిరని చెప్పని వచ్చిన తర్వాత ఇక నిర్ధారణ జరిగిన తర్వాత కూడా ఇచ్చిండా? ఇయ్యలే కదా. ఎందుకు అనే మీద ప్రేమ ఉండాలి మాకు? మాకు ఉండదు. నువ్వు బాంచంగిరి చేసిన వాటికి నీకు ఉంటది. నీకేదో ఇన్ని పైసలు ఇవ్వచ్చు, నీకు ఇన్నో పదవి ఇవ్వచ్చు తెలుగుదేశంలో అప్పుడు రేవంత్ రెడ్డికి, మాకెందుకు ఉంటది? పోనీ నువ్వు అన్ని అయిపోయిన తర్వాత వచ్చినాక ఈ ప్రాంతం మీద ప్రేమను నోలుకోవస్తావు అంటే ఇక్కడ కూడా ఇంకా పుండు మీద కారం జల్లినట్టు, కారం జల్లు రాదు పుండు మీద కోస్తున్నావు ఏడుకాడికి కోసి. ఇంకా రామారావుల విగ్రహం ఎన్టీ రామారావు నేను పెడతాను, పెట్టు నిన్ను చరిత్రహీనుని ఈ సమాజం తీర్చిదిద్దుతుంది చూడు, నిన్ను చరిత్రహీనుగా తయారైతావు నువ్వు. మొత్తం నిన్న ఆ బ్రాండ్ పడిపోతున్నది. అది సోయికి లేదు ఆయనకు. ఏదో ఇలా అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆ పోలీసులను, ఆ ఎమ్మెల్యేలను అన్ని చూసి అహంకారం నెత్తి మీదకి ఎక్కి నోటికి ఏదొస్తుంది మాట్లాడుతున్నాడు, ఏదో పడితే చేస్తున్నాడు. ప్రజలు గమనిస్తున్నారు. చెప్తాం కదా, ఇప్పుడు ఇన్ని రోజులు ఎవరికి తెలియదు, పైడి జరాదంటే ఇన్ని రోజులు ఎవరికి తెలియదు, ఏదో కొంతమంది తెలుసు. ఇన్ని రోజులు ప్రభాకర్ రెడ్డి చేసిన సేవ తెలియదు, ఇలా నా బోటోలు మాట్లాడుతున్నారు కాబట్టి జనానికి ఏరుకుంటుంది. రిజిస్టర్ అవుతున్నది చరిత్రలో, ఇలా మీ ఛానల్ ద్వారా కూడా రిజిస్టర్ అవుతుంది. రేపు ఎవడని కొట్టగానే చూస్తే ఏంది దీని వెనకెందుకు చూడండి, అది కూడా చూడండి, ఎక్కడ పుట్టిండు, ఏంది, ఏ ప్రాంతం వాళ్ళు, ఎవరికి గౌరవం ఇస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏంది అనేది. ఫస్ట్ మనోడికి ఇచ్చాక తర్వాత పరాయోడికి అనేది తర్వాత సంగతి కదా. ఫస్ట్ మనోడు అనేటోడు ఉన్నప్పుడు నువ్వు చూసుకోవాలి. కొట్లాటనే అది కదా, అస్తిత్వ పోరాటం కదా. మన కొట్లాటనే అస్తిత్వ పోరాటం కదా. ఎన్టీ రామారావుకి ఇక్కడ ఏం సంబంధం అండి? నాకు అర్థం కాదు. అసలు ఎన్టీ రామారావుకి వాళ్ళు చెప్తున్న సోకాళ్ళు వీళ్ళు చెప్తున్న వాళ్ళే న్యాయం చేయలేదు కదా. అసలు ఆయనకే చేత కాదనే మా లీడర్ తీసుకున్నాను వీళ్ళే అంటారు. అన్డెమోక్రాటిక్ ప్రాసెస్ లా జరిగింది ఆయనే చెప్పిండు. ఈయన గురువు చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఛాతీలకెళ్ళి వెనకకెళ్ళి, ఛాతీలకెళ్ళి కాదు వెనకకెళ్ళి ఎన్నుపోటు కొడిచిండు, గడ్డపార పెట్టి కూర్చిండని ఆయనే చెప్పిండు. ఆ వైస్రాయ్ హోటల్ ముంగట ఆయన ఉపన్యాసం వింటే అందరికి అర్థమైతే ఇదంతా. ఆ పెద్ద మనిషి చచ్చిపోయేటప్పుడు చెప్పిండు. సరే ఆయనకి ఇచ్చే గౌరవం ఇచ్చారు, మనోళ్ళు కూడా అయిపోయింది కథం. కొత్తగా ఎందుకు అనేది నేను వాదన. ఇప్పుడు కొత్తగా ఎందుకు? ఇప్పుడు ఉన్నది వదిలేసిన వాడు ఎన్టీఆర్ ఘాట్ ఉన్నది, అవి ఉన్నాయి. రేపు ఇట్లనే మీరు ఇదే పని చేసిరనుకో, రేపు ఎవడన్నా నిజమైన తెలంగాణ భూమిపుత్రుడు కనుక వచ్చేది ఉంటే ఆ ఘాట్ కాడికెళ్ళి తీసుకుపోయి నీకు అక్కడ వైజాగ్ లో పెట్టుకోపో అని చెప్పి పంపిస్తారు. విజయవాడలో ఎక్కడైనా తీసుకుపోయి పెట్టుకోపో అని పంపిస్తారు. మరి అది యాక్సెప్టబిలిటీనా వాళ్ళకు? అంటే ఇప్పుడు టూ మచ్ చేస్తే నాన్ సెన్స్ కింద మారిపోతుంది, జరుగుతుంది. మరి మీరు అంత అతి చేస్తున్నారు కదా. ఇలా నువ్వు వాస్తవంగా మాట్లాడితే మీరు గౌరవిస్తామని చెప్తున్నాం, కానీ మీరు అతి చేసిరు అనుకో, అదే గడ్డ మీద ఇంకెవరైనా మా వాళ్ళది పెట్టే ఆలోచన వచ్చింది అనుకో, అది కరెక్ట్ కాదు. అది మరి మీరు చేస్తున్నది, మీరు అతి చేస్తే అక్కడికే వస్తుంది. మీ జాగాలో మీరు ఉండరు పరస్పరంగా. నువ్వు డామినేట్ చేయకు, నువ్వు మమ్మల్ని గౌరవించు, మేము మిమ్మల్ని గౌరవిస్తాం. అగౌరవ పరిస్థితి ఎక్కడికైనా పోతుంది. అది ఆ బీజాలు నాటుతాం. మరి మీరు అట్లా చేసేది ఉంటే మేము కూడా నాటుతాం. మరి మా వాళ్ళు బొచ్చడం మంది ఉన్నారు, మా వాళ్ళది అక్కడ పెట్టాలని చెప్పి మేము కూడా చెప్తాం. ఇప్పుడు మీకెందుకు ఆ గౌరవం ఇవ్వాలి? మీ తెలంగాణను ముంచిన వాళ్ళే కదా మీరంతా. ఏ ప్రభుత్వంలో, ఏ రాజ్యంలో, ఏ ఆంధ్ర పాలకుల చేతులలో తెలంగాణకు ఉపకారం జరిగిందో నీలం సంజీవ్ రెడ్డి కాడికెళ్ళి మొదలు పెడితే ఈ మొన్నటి దాకా మొన్న లాస్ట్ ముఖ్యమంత్రి ఆయన ఉన్నాడు కదా, క్రికెట్ ప్లేయర్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, క్రికెట్ కిరణయ్య పైజామా ఊడుతాది పైలమయ్య అని చెప్పి రాపించి ఆయన మీద ఆయన అన్నాడు కదా, మొత్తం చీకట్లే ఉంటాయి తెలంగాణ. అటువంటి వాళ్ళు అందరూ అంటే ఒక కసి లోపల పెట్టుకొని ఈ ప్రాంతాన్ని దోపిడీ చేయాలనే కసితో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఏ ప్రభుత్వంలో ఇక్కడ న్యాయం జరిగిందో చెప్పగలిగితే దేనికంటే దానికి ఏ గవర్నమెంట్ జరగలే. దాని బక్వాస్ మాటలు, బక్వాస్ కథలు ఇవన్నీ. అందుకనే అతి చేస్తే
మేము కూడా ఎట్లా ఈ అస్తిత్వాన్ని ఎట్లా కాపాడుకోవాలో మాకు కూడా ఎరికే, మేము కూడా చేస్తాం. అంటే ఉద్యమం అయిపోయింది, ఇక యుద్ధమే మిగిలింది అంటారా? అప్పటి నుంచి యుద్ధం జరుగుతూనే ఉన్నది. కాకపోతే యుద్ధ ఫలాలు నిజమైన తెలంగాణ వాదుల చేతుల్లో పడలే. ఇప్పుడు పడాల్సిన అవసరం ఉంది. అందుకే ఇప్పుడు ఇంకా ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంకా ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. అప్పుడు ఊర్లలో తిరిగినాం. ఇప్పుడు సామాజిక మాధ్యమాలు ఇట్లా వచ్చినాయి కాబట్టి కొంత ఇంకా ఎక్కువ పోతున్నది. ఇప్పుడు కూడా ఊర్లు తిరుగుతున్నాం. ఇప్పుడు కూడా ఇంకా తిరుగుతాం. ఇంకా చైతన్యవంతులను చేస్తాం. నిజమైన తెలంగాణ వాదుల పక్షాలనే తెలంగాణ ప్రజలు ఉండేటట్టుగా వాళ్ళని చెప్తాం. బయటి ప్రాంతాలకి వచ్చినటువంటి వాళ్ళు కూడా మానవాళికి ఇగో ఇటువంటి నాయకత్వం అయితేనే ఉపయోగపడుతుంది అనే భరోసా కూడా వాళ్ళకి ఇచ్చే స్థాయిలో ఈ నాయకత్వం ఉండబోతున్నది ఉంటది. అది కూడా డెఫినెట్ గా అవుతుంది అన్న. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చే ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఓట్లకు డబ్బులు ఇస్తారని ఇందాక మాట్లాడామో, వీళ్ళు ఇచ్చి దాని పొటెన్షియల్ పెరిగి ఓటుకి 50,000 ఇచ్చే దగ్గరికి వీళ్ళు కూడా చేత కాదు, అడుగున పడతారు. తర్వాత మీలాంటి అయ్యా రండి వచ్చి ఏదైనా చేయండి అని ఆటోమేటిక్గా ఆర్థిక సంస్కరణలు తీసుకురావడానికి మంచి లీడర్లు ఆటోమేటిక్గా వస్తూనే ఉంటారు. అక్కడనే ఉన్నది. ఇప్పుడు కొంతమంది ఏమైతుందంటే, కొంతమంది జనాలలా కొద్ది రోజులు తిరిగి మళ్ళా పోయి అందులో పడే వరకు జనానికి కూడా ఏమైతుందంటే, అరే మరి అందరు ఇట్నే ఉంటారా అని జనం ఆలోచిస్తారు. జనం పబ్లిక్ ఎప్పుడైనా కానీ వాళ్ళ కళ్ళల్లో వాళ్ళు ఏళ్ళు పొడుచుకోవాలని లేదు, కానీ ప్రత్యామ్నాయం కూడా ఏది అని కూడా చూపించే పరిస్థితి లేదు. కాకపోతే కొంతమంది క్యారీడ్ అయిపోతున్నారు. సో అట్లా పోయినప్పుడు మా నాన్న చెప్పేది, అరే బీరకాయ తినాలి, మన పెరట్లో బీరకాయ చెట్టు పెడతాం, షేదొచ్చింది మొత్తం అసలు బీరకాయలు బంద్ చేస్తాంరా, ఇంకో చెట్టు పెడతాం, మంచిదా ఎవరో పెడతాం అని. నాయకత్వం కూడా అంతే, ఒకటి ఇద్దరు పీక్తారు పోనీ, కానీ బీరకాయలు తిని బంద్ చేసి చచ్చిపోతాం మనం. అంటే తిండి తిన కూడా చచ్చిపోతాం ఆ షేదు ఉన్నాయని చెప్పానంటే. సో అందుకని మంచి నాయకత్వం వచ్చే వరకు మనం ప్రయోగం చేస్తూనే ఉండాలి. అప్పుడు నువ్వు బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలి. నీ నాయకుడు ఎటువంటి వాడు, ఏంది ఏం సంగతి అనేది చెక్ చేయాలి. త్యాగం ఉందా, నిబద్ధత ఉందా, నిజాయితీ ఉందా, నికార్స్గా నిలబడ్డా, సమస్యలు వచ్చినప్పుడు ప్రజల పక్షాన ఉన్నాడా, ధైర్యంగా కొట్లాడతాడా లేదా, పిరికోడా, ఎప్పుడైనా వెనక పోతాడా, ఇంతకుముందు ఎవరికైనా బాంచంగిరి చేసిండా, చేస్తే ఏ స్థాయిలో చేసిండు, ఇప్పుడేమున్నది, ఇవన్నీ జనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఒక నిజమైన నాయకుడు ఉద్భవిస్తాడు. ఉద్యమాలకి ఉద్భవిస్తాడు. నాయకత్వాలు కూడా అట్లా కిందికి వస్తాయి. ఆ టైం సమయం రాబోతున్నది. ప్రజలకు కూడా ఒక అవకాశం దొరకబోతున్నది. అది వచ్చేంత వరకు మీ ధిక్కార స్వరం ఇట్లనే వినిపించాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ అన్న. జై తెలంగాణ. ఈ స్వరము ఆగదు, ప్రాణం పోయినా ఈ స్వరం ఆగదు. ప్రాణం పోయిన తర్వాత కూడా ఈ స్వరంకెళ్ళి పుట్టినటువంటి చాలా స్వరాలు మాట్లాడేందుకు సమాజంలో బతికినై పుట్టినై పురుడు పోసుకుంటున్నాయి. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ వీరులకు.